जय बोलो सद्गुरुनाथ महाराज की जय बोलो सद्गुरुनाथ महाराज की जय बोलो सद्गुरुनाथ महाराज की जय बोलो दुर्गा भवानी माता की जय बोलो दुर्गा भवानी माता की जय बोलो दुर्गा भवानी माता की అందరూ సత్సంగాలు ప్రవచనాలు వింటూ ఉంటారు కదా. ఇప్పుడు వీడికి వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం అమ్మ చెప్పిన మాట వినే వచ్చిండ్రు వీడికి. నేను చెప్తలేను ఏ విషయం కానీ అమ్మనే చెప్తుంది. ఒకవేళ నువ్వే చెప్తావు కదా స్వామీజీ అని మీరు అనుకుంటే, వాస్తవానికి శాస్త్ర అధ్యయనం చేసి బాగా బుక్కులు చదివి 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 పుస్తక జ్ఞానంతో మాట్లాడితే దట్స్ మై సెల్ఫ్. వాస్తవంగా నేను ఏ శాస్త్ర సాహిత్యాన్ని ఎక్కువ చదవను. చదువు వస్తుంది. అమ్మ నాయన 5 చదివిపించిండ్రు. 5వ తరగతితోటే అట్లే బట్టి చదవంగా హిందీ, ఇంగ్లీషు, సంస్కృత్ చదవగలుగుతున్నా క్లియర్గా. భాషా దోషం లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా చదువుతా. చదువు వచ్చినా నేను బుక్కులు చదవను ఎక్కువ. ఎందుకు చదవనంటే స్వతంత్రంగా నేను తపస్సులో దర్శించిన జ్ఞానం మొత్తం చెడిపోతుంది బుక్కులు చదివితే. ఉన్న బుద్ధి అంతా పోతుంది. అమ్మ పేరు మీద పాటు పడి అమ్మ 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 అని హనుమంతునిలాగా మూఢభక్తితోటి సంపాదించిన జ్ఞానం అంతా కొట్టుకుపోతుంది బుక్కులు చదివితే. ఎందుకోసం అంటే ఒక్కొక్క ఫిలాసఫీ, ఒక్కొక్క బుక్కు, ఒక్కొక్క చదువు ఒకరొకరు జ్ఞానానికి అనుకూలంగా రాసుకున్నారు. ఏ మత సాంప్రదాయానికి వాళ్ళు అనుగుణంగా, ఎవరి బుద్ధికి తోచింది వాళ్ళు రాసుకున్నారు. అందులో కొన్ని ఆనిముత్యం లాంటివి ఉన్నా, కొన్ని వ్యక్తిగత స్వార్థాలతో కూడుకున్నవి కూడా ఉన్నాయి. ఆ బుక్ రాసిన వ్యక్తి ఏ స్థితిలో రాశాడు, ఎలా రాశాడో విషయం మీరు తెలుసుకోకుండా ఆయన మీద ఉన్న గౌరవంతో ఈ బుక్ చదివితేనే మీ జీవితాలు మారుతాయి, ఈ పురాణాన్ని చదివితేనే మీ బతుకులు మారుతాయని తెలియని వాళ్ళని ప్రేరేపించి చదివిపించి వాడు బతికే బతుకుకు, వాళ్ళ జీవితానికి ఆ బుక్కుకి ఏ కనెక్షన్ లేక వాళ్ళకి మంచిగా గాక అంధకారంలో అటనే వెళ్ళిపోతున్న మానవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పటికీ. అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే, పుస్తకాన్ని చదివిన వ్యక్తి ఎన్నటికైనా కృత్రిమపరుడే. అనుభవం కోసం చదవాలి బుక్కుని, కానీ అదే ప్రమాణం అని నమ్మకూడదు. ఏది ప్రమాణం అంటే స్వతः సమృద్ధికరమైనటువంటి స్వీయ అనుభవం. స్వతः సమృద్ధికరమైనటువంటి స్వీయ అనుభవం, తను రుచి చూసి తను అనుభవంలోకి తెచ్చుకున్నదే పరిపూర్ణమైన జ్ఞానం. అట్లా నేను ఏ బుక్కులు చదివిలేను. పోనీ అట్లా గురువులతోటి సేవ చేసిన నాకు ఒక 12 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అనికి కూడా లేదు. ఒక గురుకులంలో చదివిన నబ్బానికి కూడా లేదు. అయినా మీ మనసులకు నచ్చి మీ మనసును మెప్పించగలిగే మాట నాకు వస్తుందంటే నాతో ఏ ఆరాధన లేదు. అయినా నా మాట ఇంతమందిని రప్పించిందంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ ఉన్నదే అమ్మ. అమ్మనే. అమ్మ యొక్క ఇంద్రజాలికమైన మాయ, అమ్మ యొక్క ప్రేరణ లేకపోతే మీరు ఇడికి రారు కదా. నేను ఏం చెప్పినా అమ్మనే చెప్పిస్తుంది. అమ్మగా నా మాట అయిని మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఈరోజు అమ్మ సేవ చేసుకున్నారు, అమ్మ సేవలో మీరు భాగం పంచుకున్నారు. కాబట్టి మీ శ్రమ, మీ కష్టం, మీ యొక్క భక్తి ఊరకే పోదు. దీనికి ఎంత పుణ్యం రావాలో, ఎంత ఫలితం రావాలో మీకు వస్తుంది. 100% వస్తుంది. ఇప్పుడు మద్యం సేవించినోనికి మత్తు వస్తుంది, భక్తి సేవించినోనికి ముక్తి వస్తుంది. అంతే కదా. మాంసం తిన్నోనికి మదం వస్తుంది. కరెక్టే కదా. ఇవి రెండు కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్. యాక్చువల్లీ ఈరోజు మనం ఇక్కడ చేసినటువంటి తంతు ఏదైతే ఉందో, వాళ్ళ జమిడికలు కొట్టడం, ఆ పాటలు పాడడం, ఆ తంతుకు యాక్చువల్లీ మెయిన్ దానికి ఉన్న విధి ఏంటంటే రక్తదాహం. ఆడ రక్తం చిందించాలి, కలుసాక పోయాలి. అంటే ఆ రౌతుకి, ఆ గాంభీర్యానికి, ఆహార్యానికి అదే నాంది. అది అప్పటి నుంచి ఉంది. వాళ్ళు కథ చెబుతున్నప్పుడు కూడా అందులో కొన్ని సందులు, కొన్ని మెలకువలు కూడా దానికి సింక్ అవుతున్నాయి. అది ఆనవాయితీ, పరంపర, పద్ధతి, అది పుట్టినప్పటి నుంచి అది నడితే ఉన్నా కూడా
దాని ఎడమ కాలుతో తొక్కిపట్టి వైదిక తంతుని ఇక్కడ నిర్వహింపజేసి కూడా మీ అందరి కళ్యాణానికి ఒక శ్రీకారం చుట్టింది అమ్మ నేను. ఇప్పుడు అమ్మలు ముగ్గురు గుళ్ళె నుండి బయటకు వచ్చి ఇది చేయరప్ప ఇది చేయరప్ప అంటే మీకు ఇంట్రెస్ట్ రాదు. నా బోటి ఒక సన్యాసి చెప్పినప్పటికీ కూడా మనసు ఎక్కడనో కొట్టుకపోతుంది. వచ్చిన వాళ్ళకు వింటారు, భక్తితోనే వింటారు, ప్రేమతోనే వింటారు, చేస్తారు, కానీ మళ్ళీ ఎక్కడన్నా తోడ మిస్ అవుతుంది. అమ్మ వాళ్ళే వచ్చి చెప్పిండ్రు అనుకోండి, ఇన్నికే వింటారు, కానీ ఎక్కడన్నా తోడ మళ్ళీ తప్పిపోతుంది. అంతటి జగన్మాతలు కదిలి వచ్చి చేయించడం ఎందుకని ఒక చిన్న అల్పుడను ఒక ఏదో అట పుట్టిన నా మనసులో జొరబడి చేయించిండ్రు. ఈ బోనాల తంతుకు యాక్చువల్లీ ఈరోజు ఎన్ని బోనం కుండలు వచ్చినా అన్ని ఆటలు దిగాలి ఈరోజు. ఒక్కొక్క బోనం కుండకు ఒక్కొక్క మేకనైనా ఒక గొర్రెనా బలి కావాలి. చుట్టాలు ఎక్కువ వస్తే, బంధుబలగం ఎక్కువ వస్తే మళ్ళీ ఒక 10 కిలోలు 20 కిలోలు బయట నుండి పార్సల్ వస్తుంది. ఒక 2 కాటన్లు 3 కాటన్లు కోటర్లు వస్తాయి, బీర్లు వస్తాయి, ఇంకా అది పత్యం కాకపోతే కళ్ళు సీసాలు కూడా వస్తాయి. కరెక్ట్. బోనం అంటేనే ఇక ఇవి దిగలే, అవి కడుపులకు పోవాలి. కానీ అది ఎన్నటి కూడా మానవుని జీవితంలో యశస్సును శాంతిని ఇవ్వవు. ఎందుకంటే ఈ దేహము అమోఘమైన ధర్మాలతో నిర్మాణమైంది. అది పురుష వీర్యం యొక్క తేజస్సుని, ఆ పరిపక్వతను మనం క్రోడీకరిస్తే మనకు అర్థమవుతుంది. జన్మకు మూలం వీర్యమే, తెలియదు. ఇది యోగ శాస్త్రంలో ధ్యానామృతంలో దీని యోగులు బాగా ధ్యానం చేసి చేసి తపస్సులు చేసి చేసి దర్శించిన సత్యం. ఆధునిక విజ్ఞానంలో లేదు, దాని రిఫరెన్సెస్ లేవు. ఇప్పుడు మనకు మూలమైన వేద విజ్ఞానం లోపల దాని మూలాలు చాలా గొప్పగా చెప్పారు. దౌర్భాగ్యం ఏంటంటే మన పిల్లలు అవి చదవరు. ఇప్పుడు పోనీ మనమన్నా చదువుదామంటే పక్కింటోడు కష్టపడి చదివి ఒక పోలీస్ అయింటాడు, ఒక డాక్టర్ అయింటాడు, ఇక తల్లిదండ్రులకు చైన్ వస్తలేదు. చూడరా వాడు చదివి ఉద్యోగం తెచ్చుకునే నీవేం నడుపుతున్నావు, చదువు 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 చదువు. ఇక పోటీలో పోటీ చదవబడితేమి, పోటీలో పోటీ ఉద్యోగాలు తెచ్చుకోబడితేమి. ఇక ఉద్యోగాలు వచ్చినాక కూడా వాడు కారు అని అంటే ఇక పెళ్ళ మూకుంటుందే నీవు ఇంకో కారు తేపండి, ఆయన ఇంత బంగారు తీసి ఊకుంటుందే నీవు ఇంకో మాసం ఎక్క తేపంటది. ఆ మాసానికి మాసం చేయడానికి ఇంకో 10 రూపాయలు చేయాలి, ఇంకొక బిజినెస్ చేయాలి. ఇట్లనే పోతుంది మన జీవితం. ఇక జన్మకర్తం ఏముంటది మనకు? యోగ శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, నిన్ను నీవు తెలుసుకున్న నాడే నన్ను తెలుసుకోగలవని భగవంతుని యొక్క వాక్యం. ఋషి వాక్యం కూడా అంతే. ఫస్ట్ నిన్ను నీవు తెలుసుకో. సంసారమే తెలుసుకోలేడాయే, తనను తాను ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇంకా లేదు కదా. అంత పరిపూర్ణమైన జన్మను నానా కంపు, నానా గబ్బు, నానా గదురు పోసి ఒక డస్ట్బిన్ కన్నా వేస్ట్గా చేస్తే ఈ దేహంకి ఏమైనా విలువ ఉంటుంది? డస్ట్బిన్ అని ఒక పూటకు వాసన వస్తే డక్కను మూస్తే స్మెల్ బంద్ అవుతుంది. మీరు ఒక మాట చెప్పుర్రి, మనం చచ్చిపోయినాక మన బాడీకి ఏం పేరు పెడతాం? శవం అంటాం. ఇప్పుడు మేకపోతు చచ్చిపోయినాక అది ఏమవుతుంది? కోడి చచ్చిపోయినాక అది ఏమవుతుంది? గొర్రె చచ్చిపోయినాక ఏమవుతుంది? ఇప్పుడు మనం చచ్చిపోయినాక అది మనం శవం అయితే మనం తీసుకుపోయి ఏడబడేస్తారు, కాలుస్తారు, లేదంటే పూడ్చిపెడతారు. మళ్ళీ చనిపోయిన ఆ శవం నీ కడుపులు ఎందుకు వేసుకుంటున్నావు? అంటే ఇప్పుడు నీవు శ్మశానమా, లేకపోతే శవాలను తినే కంప, శవాలను వేసుకునేటటువంటి నిలయం అని శరీరం. కానీ మన వేదం ఏం చెప్పింది తెలుసా? ప్రతి మనిషిని అమృతస్య పుత్ర, నీ శరీరం అమృతం, అమృతమే నీ శరీరంకి పోయి. ఇంకో షార్ట్ కట్లు ఏం చెప్పిందంటే, ఎక్కడ యజ్ఞకుండం ఉన్నది స్త్రీ యొక్క యజ్ఞ స్వరూపం యోని, ఆ యోని లోపల పోషే ఆజ్యం పురుష వీర్యం. నీ దేహంలో కూడా యజ్ఞం జరుగుతుంటది గుండెలో. ఇక్కడ ఉండేటటువంటి యజ్ఞంకి నువ్వు ఏం పోయాలా? ఆజ్యం అంటే సంపూర్ణమైన దేశవాళీ గోవుల యొక్క నెయ్యిని గనక మీరు పోసుకుంటే యజ్ఞం కొన్నాళ్ళు ఎక్కువ వెలుగుతుంది, కొన్నాళ్ళు ఎక్కువ బ్రతుకుతాం. ఇక్కడ అగ్నిహోత్రం జరుగుతుంటది, ఈ అగ్నిహోత్రాన్ని కూడా నెయ్యి పోయాలా? నెయ్యి బదులు కోటర్ పోస్తా అంటే ఎట్లా? పచ్చకర్పూరము ధూపం గనక మనం పీల్చుకుంటే
క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. ఆ పచ్చకర్పూరం యొక్క ధూమం కండ్లలో పోయినా కూడా నేత్రంలో ఉన్న పట్టు పెరుగుతుంది. ఎంత ముసల్తనమైనా కండ్ల చూపు కోల్పో. కళ్ళు బిడబిడ కూడా చూడాల్సిన అవసరం ఉండదు. ఇట్లా చేతి పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉండదు. పచ్చకర్పూరపు ధూమం పీల్చాల్సిన జాగల బీడీల ధూమం, సిగరెట్ల ధూమం పీలిస్తే ఎట్లా? అంటే ఏం పీలుస్తున్నాము, ఏం పీల్చట్లేదు. నిజాయితీ ఒక మాట అడుగుతా చెప్పురు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరెవరు బీడీలు సిగరెట్లు దాదాపు చేయలేపురు చూద్దాం. ఎవరు తాగరా? చేతులేప అన్న, చేతులేపు. శబాస్. నిజాయితీగా చెప్పమని చెప్పిన నేను. ఒకవేళ మీరు ఒప్పుకోకపోయినా అమ్మకు తెలుస్తుంది. ఒకవేళ నేనంటే మనిషిని అమ్మకు తెలుస్తుంది కదా. ఎవరెవరు మాంసం తింటారు? చేతులు లేపురు. గ్యాంగ్ పెద్దగా ఉండదు. సంతోషం. ఇంకొక ప్రశ్న, ఎవరెవరు మద్యం సేవిస్తారు? బీరు, కోట్రా, విస్కీ, బ్రాందీ, కళ్ళు, సారా తాతారా? సంతోషం. చూడురి, మీ ఎముకల కష్టం, మీ శానతనం, మీ తిప్పలు మీరు దాతారు. మీ జీవితాలకు మేము గొప్పోళ్ళం కాదు, మీ బతుకుకు మేము అడ్డం పుట్టలేదు. కానీ మీరు బ్రతికే బ్రతుకుకు ఒక విలువ చెప్తున్నాను. మందు తాగి మద్యం సేవించి ప్రపంచంలో ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని ఒక రికార్డు చూపించండి చూద్దాం. మద్యం సేవించి ఎంతో మంది సర్వనాశనం అయిపోయిన రికార్డులు ఉన్నాయి తప్పిస్తే బాగుపడ్డట్టు ఒక్క చరిత్రను ఉందా? అది చూడండి. మీ జీవితాలు మీవి కావు. మీ జీవితానికి మీరే రాజులు, మీరే చక్రవర్తులు. మా జీవితం మా ఇష్టం అనుకుంటే నాలాగా సన్నాసులు గారి. ఇట్స్ మై సెల్ఫ్ ఇండిపెండెంట్ బాడీ. ఇది నా స్వతంత్రమైనటువంటి శరీరం. నేను ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు గిడ ఒక 10 నిమిషాలు కూర్చుంటే తలా ఒక 500 చేతులు పెట్టి ఎన్ని కోటర్లన్నీ వస్తాయి, ఎంత చికెన్ అని వస్తుంది, ఎంత మటన్ అని వస్తుంది. అయినా నేను తిన్నా తాగినా నన్ను ఎవ్వడు అడగడు. పెండ్ల ముందే ఏం రా తాత వంటదే, పిల్లలుండరా నాయన తాగకంటారా, ఎవ్వరు అడిగే దిక్కులు లేడు నాకు. ఏకో నారాయణ హరి అన్నట్ల తాగి 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 నా శరీరం చెడిపోయి నేను చచ్చినా నాకెవరు లేరు, నన్ను ఎవరు అడిగేటోళ్ళు లేరు. మొగుడా అని అడిగేటి పెండ్లం లేకపోయా, అప్ప అని అడిగేటి పిల్లలు లేకపోయి నేను ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీరు చేయరాదు. లట్టుకున్న మీకు ఏమైనా చచ్చిపోతే మీ పెండ్ల మగుడవుతుంది, మీ పిల్లలు ఆగమవుతారు. ఏ కారణం లేకుండా అనాథలను చేసి పోతివే మరి జన్మల మళ్ళా శిక్షలు అనుభవించక తప్పదు. అది కర్మనే. అది లేకపోతే ఒకవేళ సరే మీ పాటికి మీరు తాతిరి తింటిరి గుట్టుకుమంటిరి, ఇలా పరిస్థితి ఏం కావాలి? పిల్లలు చిన్న ఉంటే రోడ్ల పాలు కాదా? ఎంతమంది అవుతులేరు ఇప్పుడు? అందుకే ఆచి తూచి పద్ధతిగా నియమనిష్టలతోటి సదాచార సంపన్నులై జాగరూకతతో జాగ్రత్తగా బ్రతకండి. అట్లయితేనే మాలాంటి వాళ్ళతో రారి. అట్లా బతికెట్లాకైతేనే రారి. మీ ఇష్టం వచ్చినట్లు ఆటలాడి మళ్ళా మాతోనికి వచ్చి మా కాళ్ళ మీద పడితే ఇటువంటి బోనాలు 100 చేసినా, ఇటువంటి శక్తిపీఠాలను 1 కోటి దర్శనం చేసుకున్నా, నాలాంటి తాపసులను 1 కోటి మందిని దర్శనం చేసుకున్నా జీరో. తీసుకురా పోరు. ఏ బాండ్ పేపర్ మీద రాసి ఏమంటే రాసిస్తా, ఏ కోర్టులైనా కేసు వేయటి నా మీద. అంటే సత్యంగా పత్తితుల్లాక సత్యంగా బతికితేనే దేవుడు ప్రసన్నమవుతాడా? దుర్మార్గులకు పాపిష్టులకు దేవుడు ప్రసన్నం కాడా? ఇదెక్కడ చట్టం, ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని మీరు అడగొచ్చు. ఈ క్వశ్చన్ ఆమోదయోగ్యమైందే, అడగొచ్చు, తప్పులేదు. నేను ఒక ప్రశ్న వేస్తా, మీరు అది అడగదలిస్తే నేను ఒక ప్రశ్న వేస్తా. మరి నేరం చేసిన వాళ్ళని జైలు ఎందుకు పెడతారు మీరు?
చిన్న మర్డర్ చేస్తాడు, చిన్న మర్డర్, పెద్ద మర్డర్ కాదు, చిన్న మర్డర్, చిన్న మానభంగం చేస్తాడు, చిన్న మానభంగం. ఎందుకు జైల్లో పెడతారు? వదిలేయచ్చు కదా. మీకేమో చట్టాలు కావాలి, మీకేమో రూల్స్ కావాలి, మీకేమో పద్ధతులు కావాలి. మాకొద్దు, అన్నీ చేస్తాం, మమ్మల్ని బాగా చేయి. అన్నీ చేస్తాం, మా ఇష్టం వచ్చినంత చేస్తాం, మమ్మల్ని బాగా చేయి. ఇది ఎక్కడ న్యాయం? దేవుడంత పుణ్యంకి వచ్చిండా? దేవుడంత అంగట్లో వచ్చిన కూరగాయల కన్నా ఈనమా? దేవుడు బాజార్లో మొరిసే గరక కన్నా ఈనమా? అంటే దేవుడంతా అంత చీపెస్టా? భగవంతుడంత అంత ఈజీగా వస్తాడా? ఒక్కసారి మీ మనసును మీరు ప్రశ్నించుకోరు ప్లీజ్. అంటే దీనికి ఒక మూల సూత్రం మోటుగా చెప్పాల్సి వస్తే ఏమొస్తుందంటే, పెద్ద మనుషులు అప్పుడు పాతకాలంలో అంటుండ్రి, ఎవని ఈపు కింద ఎవని ఈపు తడవదు, ఎవడు తింటే ఓ ఆకలి తీరుతుంది, ఎవరిని ఎవరు బాగు చేయరు, ఎవడు బాగుంటే ఓని జీవితమే బాగవుతుంది, ఎవడు చెడిపోతే ఓ నోట్లే మన్ను పోసుకొని పోతాడు. గోయిందా గోయిందా గోయిందా. 3 గోయిందాలు అయితే నారాయణ, 3 నారాయణలు అయితే శ్రీహరి. అర్థమైనా? ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, రామాయణం అనే ఒక గ్రంథాన్ని 100 సార్లు చదివినా దాంట్లో నీతి ఒకటే. శ్రీరామచంద్ర ప్రభు అంతటి వాడు సాక్షాత్తు నారాయణ అంశగా పుట్టినప్పటికీ భార్య పోగొట్టుకోపోతే ఏ మంత్రగాంతో పోయి నా పెళ్ళం పోగొట్టుకోపోయింది, ఆడుంది చూపెట్టప్ప అని అడగలే. నా పెళ్ళం పోగొట్టుకోపోయింది, ఎవడో ఎత్తుకపోయిండు, అంజనేమే చూడు, గవలేసి చూడు, పంచాంగం చూడు అని అడగలే. పోనీ ఏదన్నా తాయితే గట్టు ఇద్దె చేయి నా పెళ్ళం రానికి అని అడగలే. అడిగిండా? పోనీ సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడే పక్కలో ఉన్నాం కూడా పాండవులు వనవాసం పాలైరి. అన్నమో రామచంద్ర అని తిన్నికి ఒక మెతుకు మిగిలితే ఆ ఒక్క మెతుకుతోటి శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తే అక్షయ సమానమైనటువంటి అన్నమును ప్రసాదిస్తాడు. 12 సంవత్సరాలు వనవాసం చేసి కూడా 1 సంవత్సరం అజ్ఞాతవాసం దొంగల్లాగా బతుకుతారు. భగవంతుడే వాళ్ళ పక్కల తిరుగుతుంటే కూడా. ఇప్పుడు కృష్ణుడే మన కళ్ళకు కనిపించాడు కానీ మనం పోయి కృష్ణుని కాళ్ళ మీదవే పడతాం మళ్ళీ బాగుపడాలని. ఇవన్నీ జ్ఞానతర్కమైనటువంటి విషయాలు. మీకు అర్థం కాకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. అర్థం కాదు మీకు నచ్చవు. అయినా ఎందుకు చెప్తున్నంటే, ధర్మదేవత పాదాల దగ్గర కూర్చున్న సొల్లు వాగితే నేను ఇంతటి తాపసిని. నేను చెప్పేది సత్యం, నేను చెప్పేది న్యాయం, నేను చెప్పేదే సత్యం. ఇకపోతే అన్ని సబ్జెక్టులు మంచిగా పాస్ అయ్యి మంచి మార్కులు తీసుకొని ఒక కంపెనీ పోతే వాడు ఇట్లా చూడంగానే నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. అట్లా మన జన్మ మంచిగా ఉంటే నీవు గేటి దాటి లోపల రాగానే అమ్మోళ్ళు 3 లేచి నీ ముందరకు వచ్చి నిలబడతారు. ఇంకో ప్రశ్న కూడా మీరు అనవచ్చు, అన్నీ మేము బాగున్నాక అమ్మతోన మాకేం అవసరం స్వామి అనుకోవచ్చు. అన్నీ బాగుండమంటుండవు, ఇంకా మేము ఎందుకు వస్తాం? చెడిపోయే కదా మేము అమ్మతోనికి వస్తుండం, ఆపత్తులు వచ్చే కదా అమ్మతోనికి వస్తుండం. అన్నీ బాగున్నాక మాకేం రావు, ఇంకెందుకు వస్తాం మేము అమ్మతోనికి? ఇది వాస్తవమే. చూడు, అన్నీ బాగున్నవాడు ఎవడు ఈ భూమి లోపల పుట్టాడు, యోని లోపల పుట్టాడు. ఏదన్నా ఎల్కి ఉంటుంది. అన్నీ బాగున్నాడు ఎందుకు పుడతాడు చెప్పు? స్వర్గంలో ఉంటాడు, లేదంటే యక్షలోకంలో ఉంటాడు, లేదంటే గంధర్వ లోకంలో ఉంటాడు, దేవేంద్రుని ఆస్థానంలో ఉంటాడు. ఈ భూలోకంలో ఎందుకు పుడతాడు? ఉంటది. చూడండి, మానవుడు భూలోకంలో పుట్టడానికి 118 ధర్మాలు ఉన్నాయి, 118 రీజన్స్. 118 కారణాలలో ఫుల్ఫిల్ అయితే వాడు పురుష శరీరంలో అండముగా ఏర్పడి, ఆ అండము తల్లి గర్భమునందు ప్రవేశించి పిండమై, ఆ పిండం బయటికి వచ్చి ఇంతమందిలాగా మారి ఇడికొచ్చింది. అది ధర్మం. ఒక జీవుడు నిర్మాణం కావడానికి అది ధర్మం. వచ్చాము, ఏదో కర్మ చేయనికి వచ్చినాము. నేను సన్యాసినైనా, ఆ సార్ పోలీస్ అయినా, ఇంగోరు అయినాం. ఈ చదరంగం లోపల ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశి కూడా మానకి బట్టగట్టది, తెలుసుకొనే తిరుగుతాయి. సంభోగమైన, భోజనమైన, శయనమైన తెలుసుకొనే పండుతాయి.
మనం సంభోగం బయట చేయం, దానికి మరుగు. శరీరానికి కూడా మరుగు ఉంది. అందరం బట్టలు కట్టుకున్నాం, ఎవరేం బతెళ్ళలేము. అవునా? ఇన్నింటి లోపల మన విజ్ఞానం వికసితమై మనం మంచిగా డెవలప్ అయి ఇంత పరివర్తనంలోకి వచ్చాము కదా. ఉదయం బ్రష్ చేసుకోవాలి, మంచిగా బొట్టు పెట్టుకోవాలి, చక్కగా అందంగా నీట్గా కనిపిస్తే సమాజంలో ఒక విలువ, ఒక ఆదర్శం మనకిస్తారని. ఇది జీవన విధానానికి సంబంధించినటువంటి పరిశుభ్రత, ఒక పరివర్తనం. ఆత్మకు ఆత్మ పరివర్తనం చెప్పు, ఆత్మ పరిశుభ్రత చెప్పు. ఆత్మ లేని ఈ బొందెకు నువ్వు పౌడర్ వేస్తివే, ఆత్మ లేని ఈ బొందెకి నువ్వు లిప్టికి పెడితివే, ఆత్మ లేని ఈ నెత్తికి నూనె అంటిస్తివే. ఆత్మ పరివర్తనం చెప్పు. దేహానికి వల్ల ఉన్నాయి రంగురంగుల వస్త్రాలు, పట్టు వస్త్రాలు, గాజులు, మెట్టెలు, పుస్తెలు, కళ్ళద్దాలు, ఆ కమ్మలు, ఆ జిమ్కీలు అన్నీ ఉన్నాయి. ఆత్మకేంటి అలంకారం? ఆత్మకేంటి అలంకారం చెప్పండి ఎవరన్నా. ఎస్. అయితే మనము ఇప్పుడు అంతా మేము మంచిగా అవుతాం, ఇంట్లో ఉంటాం స్వామి, మళ్ళీ ఎందుకోసం దేవుళ్ళ కాడికి అనుకుంటే ప్రతిదీ కూడా శరీరానికే మనం చేసుకుంటాం. ఒక చికెన్ 65 చేసుకున్నా, మటన్ 55 చేసుకున్నా, ఒక రోటీ చపాతి చేసుకున్నా, అంబలి చేసుకున్నా, పంచభక్ష పరమాన్నాలు చేసుకున్నా, 10 కోళ్ళను కోసుక తిన్నా, ఒక మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నా, బొందెకు తింటాం. 7 వారాల నగలు వేసుకొని 7 రకాల చీరలు కట్టుకున్న దేహానికే కడతాం. ఆత్మకి ఏం చేస్తారు మీరు చెప్పండి నాకు. ఇది నా క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ చేసే వాళ్ళు ఉంటే చేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆత్మ ఒక తేరక రాలేదు కదా. ఎస్. సోల్ గ్రోత్ ఫస్ట్ థింగ్. యా. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం రైట్ పార్ట్ లో ఉన్నామా లేదా అనేది మనం జస్టిఫై చేసుకొని ఫైనల్ ఏంటి ఎవరికైనా ముక్తి కావాలి. ఈ దేహం విడిచి మనం వెళ్ళేటప్పుడు ఏమది అయితే నేను చెప్తాను. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. నేనేం చెప్తానంటే ఈ ప్రపంచమంతా కూడా దేహ ధర్మం మీద, శరీర పరివర్తనంతో ఓన్లీ ఫర్ బాడీ 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 శరీరం మీదనే ప్రయోగాలు, శరీరం కొరకే బతుకులు, శరీరం కొరకే గుళ్ళు గోపురాలు, శరీరాల కొరకే బంగ్లాలు, మేడలు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు, ఏసీ రూములు, అన్ని శరీరం కొరకే, అన్ని బొందె కొరకే. అయితే నేను ఒక ప్రశ్న వేస్తా. అయితే శరీరమే కదా స్వామి, ఆత్మతో నేను సంబంధం ఉంది అని మీరు అనుకుంటే, ఒక వ్యక్తిని రాత్రి 7:30కు వెయిట్ చెకింగ్ చేసిండ్రు, అంటే ఆయన ఎంత వెయిట్ ఉన్నాడో చెకప్ చేసిండ్రు, శరీరంలో ఏ ఆర్గాన్ ఎంత పనిచేస్తుందో రిపోర్ట్ తీసిండ్రు. తెల్లగేటాలకు ఆ వ్యక్తి లేడు, అంటే చనిపోయాడు. వాళ్ళు తీసిన రిపోర్ట్ ప్రకారంగా అంత వెయిట్ ఉన్నాడు, అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చనిపోయింది అంటున్నాడు. హార్ట్ ఉంది, లివర్ ఉంది, కన్ను ఉంది, ముక్కు ఉంది, చెవి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన లేడు, తీసుకుపోండి అంటున్నారు. అరే మనిషినే ఉన్నాడు కదనయ్యా, 90 కిలోలు వెయిట్ ఉన్నాడు, వజన్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి కదా, ఎవరు లేడు అంటున్నావు, ఎందుకు తీసుకుపోమంటున్నావు అని ఎదురు వాదన. ఏమి లేనట్టు ఎవరిని తీసుకుపోమంటున్నట్టు? ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఉన్న బరువు ఉన్నాడు, ఉన్న కళ్ళు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి ఎవరిని పోమంటున్నారు? ఎందుకు తీసుకుపోమంటున్నారు? ఎవరు లేరు అంటున్నారు. ఆత్మ లేదు, ఎక్కడ పోయిందని అడుగుతున్నారు. తీసుకురారి, తెచ్చి నింపురా అంటున్నారు కదా. అది ఏది శాశ్వతమో, ఏది సత్యమో దాని కొరకే మీరు దేవుళ్ళకి మొక్కాలే, పూజలు చేయాలి. ఇంతకుముందు నేను చెప్తే కదా, మీకు కష్టాలు వచ్చినవని దేవుళ్ళో మొక్కడం ధర్మం కాదు. బాగా గుర్తుపెట్టుకోరు. కష్టాలు వస్తేనే దేవుళ్ళు మీకు గుర్తుకొచ్చేటట్టుంటే మీకంటే అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కష్టానికి దేవుడికి సంబంధం లేదు. కష్టం అంటే మానవ జన్మకు ఉండేటటువంటి పరిపూర్ణతను తెలియపరిచేటటువంటి సాధనం. కష్టాన్ని ప్రేమించి కష్టాన్ని ఇష్టపడేవాడు జల్దీ తరిస్తాడు. కష్టాన్ని ద్వేషించి కష్టాన్ని ఇచ్చేవాడు ఎన్నటికి తరించడు. కష్టాన్ని ప్రేమించేవాడికి మనోధైర్యం పెరుగుతుంది. మనోధైర్యం ఉన్నవాడికే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది వరకు మీరు చేసేవన్నీ కూడా
డంబాచారాలే. సత్యమైంది మీరు ఏదన్నా చేయబడాలనుకుంటే ఇక ముందు ఈ రోజటి నుంచి మీరు ప్రత్యేకంగా దేవుని దగ్గరకు వచ్చి నెత్తి భూమికి గుద్దుకున్నాక టెంకాయ కొట్టి నాకు ఇది అని అడగాల్సిన దౌర్భాగ్యం మీకు అవసరం లేదు. ఆయన దేవుడు. అంత ఈజీగా ఆయనకు దేవుడు అనే పేరు మనం ఇయ్యలా. ఈ జన్మలో నువ్వు కష్టం అడుగుతావు, నీ ఆత్మ ఎన్ని జన్మలది, నువ్వు ఎందుకు పుట్టావో అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అందుకే దేవుడు అయింది ఆయన. భక్తితో సేవలు చేయండి, కొసరొద్దు. అప్పిచ్చినాక ఒటిగట్టలేదని జగడమాడినట్టు ఆడకండి. నేను ఇంత ఉప్పు పెడితే కదా, నా ఉప్పు నాకు పెట్టకపోతే అని జగడమాడినట్లు చేయకండి. నీ సేనికి కూలి వస్తే కదా మళ్ళీ నా సేనికి నువ్వు కూలి రావని అడిగినట్లు అడగకండి. అక్క నీకు సీర పెడితే నాకు పెట్టవేం సెల్లే అని అడిగినట్లు అడగకండి. దేవునికి విలువ పెట్టుర్రి. దేవునికి విలువ పెట్టేదంటే ఏంటంటే పూజ చేయాలి, మొక్కుబళ్ళు మొక్కాలి, కొబ్బరికాయలు కొట్టాలి, దీపాలు పెట్టాలి, బోనాలు చేయాలి, గురువులను దర్శనం చేసుకోవాలి. వినతి. వినతి అంటే ఏందనుకున్నారు? భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో అడగాలి కానీ ఆర్డర్ చేయరాదు. ఆర్డర్ చేసిన దాంట్లో కూడా భక్తి ఉండాలి. ఎలా? రామదాసుని చూసి నేర్చుకోండి, తుకారంని చూసి నేర్చుకోండి. వాళ్ళంతా దేవుళ్ళని ప్రశ్నించిండ్రు. రామదాస్ ఏమన్నాడో తెలుసా? ఎవడబ్బ సొమ్మని నీకు ఈ ఆరం చేయించినని అడిగాడు. అది ఎంత పెద్ద ప్రశ్న. అయినా దేవుడు కోపడ్డాడు అనుకున్నారా? అంత ప్రశ్న వేసినా కూడా దేవుడు వచ్చి మాట్లాడాడు. మనకు వస్తున్నాడా? పోయి కత్తి పట్టుకుని యుద్ధం చేసినప్పుడు రారు. ఎక్కడో లోపం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే నేను చెప్పిన విషయాలు పట్టుకుంటే ఆ లోపం అంతా పోయినట్టు లెక్క. దేహ పరివర్తనంతోనే ఈ ప్రపంచమంతా బ్రతుకుతుంది. ఆత్మ పరివర్తనం కొరకే దేవాలయ వ్యవస్థ, పూజలు, వ్రతాలు, నోములు. ఇవి దర్శించింది కూడా వేల సంవత్సరాలు తపస్సులో ఉండి, సాక్షాత్తు ప్రకృతితో కనెక్షన్ ఉండి, భగవంతునితో రమించినటువంటి యోగులు చెప్పినటువంటి దర్శనాల వల్ల. బతికున్న బొందల మీద, సచిన బొందల మీద టెస్టులు చేసి రీసెర్చ్ చేసినటువంటి శాస్త్రవేత్తలు చెప్పలే. భగవంతునితో వాదన చేసి చెప్పిండ్రు ఈ పూజల గురించి. చేస్తున్నారు కానీ ఫలితం ఎందుకు పొందట్లేదంటే స్వార్థం మీ లోపల ఉంది కాబట్టి మీ ఫలితం రాదు. స్వార్థం వదిలివేయి, ప్రేమతోనే చేయరి, ఆనందంగా చేయరి. ఒక 5 మంది దోస్తులు పోయి పబ్లో కూర్చుంటారు, బీర్ షాప్లోనో బార్ షాప్లోనో, ఫుల్గా తాతారు. ఏమొస్తుంది? బిల్లు వస్తుంది కదా, వస్తుంది. బిల్లుతో పాటు మత్తు వస్తుంది, మత్తుతో పాటు అనారోగ్యం, అనారోగ్యంతో పాటు ఇంట్లో గొడవలు, ఇంట్లో గొడవలతో పాటు సమాజంలో గొడవలు. నీవింత నేనింత అనుకుంటే కొట్టుకునిమేమో, అదే సీసీ కూర్చుకుంటేమేమో పైన. దానివల్ల మీరు లాభ నష్టాలు అడగనప్పుడు దీనివల్ల ఎందుకు అడుగుతున్నారు? ఈనాడు ఎవడన్నా ఒక్కడన్నా మద్యం షాపులు మూసివేయండి మేము ఓటేస్తామని అడుగుతున్నారా? అడుగుతున్నారా? ఆడడగనోళ్ళు దేవాలయం కాడ వచ్చి ఎందుకు అడుగుతున్నారు మీరు? అంటే ఏంటి మీ జ్ఞానం? ఎవరిని అడగాలి, ఏడ ప్రశ్నించాలి, ఏడ ప్రశ్నించకూడదు. ఇదే చూడు, మీకు అందుకే దేవుళ్ళకి వెళ్ళి పూజ చేసినా మీకు మంచిగా అవుతుంది. ఇంటి పక్కన ఒకడు ఎవడన్నా పరమతస్తుడు వచ్చి శివాలయం కూల్చివేస్తుంటే, హనుమంతుడి విగ్రహం కూల్చివేస్తుంటే, ఎవడు కట్టిన గుడి, ఎవడు పెట్టిన విగ్రహం మాకేమైనా సంబంధమా? మాకు ఇంకో గుడి ఉంది, ఇంకో గురు ఉన్నాడు పా అనుకుంటే మీకెన్నటికి బాగా కాదు. స్వరాజ్యం మన జన్మ హక్కు అన్నట్లనే నష్టన బొట్టుండి మనదైన దేవి దేవతలు ఎవడనన్నా మీ ఇంటి పక్కల ఒక బ్రాహ్మణుని నిందించి బ్రాహ్మణుని కొడుతుంటే, ఒక గోమాతని హింసలు పెడుతుంటే, ఒక గుడిని కూల్చివేస్తుంటే, ఒక దేవుని విగ్రహం పలగొడుతుంటే నాకెందుకులే అని నీవు అనుకున్న నాడు భూప్రపంచంలో అందరి దేవుళ్ళు కూడా నీ గురించి నాకెందుకు రాని కళ్ళు మూసుకుంటారు. ఇది శాస్తి. ఇది బాగా గుర్తుపెట్టుకోరు. నువ్వు ఆడపిల్లవైతే ఏంది, ఆదిశక్తివని వెళ్ళి వాడిని ప్రశ్నించాలి. నా మొగుడున్నాడు పోతాడులే అనుకుంటే కరెక్ట్ కాదు. రేపు నీ మొగిలి మీదకి ఎవడన్నా వస్తే గప్పు కూసుతావా, అడ్డం పడతావా? అంటే దేవునికి ఎందుకు అడ్డం పడవు?
ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అందరి దేవుళ్ళు ఒకటే కదా స్వామి, మేము దర్గాలకు పోయి కందర్లు చేసి వస్తాం, మసీదులకు పోయి తాయితలు కట్టించుకుంటాం, ముల్లాలతో పోయి తాయితలు కట్టించుకుంటాం, ఊదేసుకుంటాం అంటారు. వేసుకుంటారు కదా, వేసుకుంటారా? వాడొచ్చి మీ మీ దేవుళ్ళని తిట్టి, మీ దేవుళ్ళను కూల్చివేసి, మీ గురువులను అవమానించి, మీ గోవులను కోసుకొని తింటుంటే మరి మీకు రోసం ఎందుకు రాదు? ఇంకొక విషయం చెప్తా, తురుకొల్లతోన పండ్లు కొనకుర్రి, తురుకొల్లతోన పూలు కొనకుర్రి. ఎందుకోసం కొనొద్దంటే పాపం వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు గొడ్డు కూర తిని కూడా పేగు అడుక్కుంటలేరు. వాళ్ళ పెద్ద మనుషులు అట్లా నేర్పిండ్రు వాళ్ళకు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జీవితం వాళ్ళది, పాపం వాళ్ళ సుఖం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది. వాళ్ళ జీవితానికి మనం అడ్డం పుట్టలే. వాళ్ళు తింటారు, రాత్రికి భార్యాభర్తలు అచ్చట ముచ్చటైనా కూడా స్నానం చేస్తారు, చేయరు. నిజం, ఇది సత్యం చెప్తున్నా. కొన్ని సాంప్రదాయాల్లో వాళ్ళు వారం తరబడి స్నానం చేయరు. వాళ్ళకి అట్లా ఉంటుంది ఆచారం. అదేందో మనకు అనవసరం అదంతా. మీరు వాళ్ళతోనూ పూలు కొనుక్కొచ్చి మళ్ళీ అమ్మకి ఇస్తే అమ్మ వెళ్ళేస్తే ఆ పాపం మీకే. వాళ్ళతోనూ పండ్లు కొనుక్కొచ్చుకొని, వాళ్ళతోనూ కూరగాయలు కొనుక్కొచ్చుకొని మళ్ళీ నైవేద్యాల నుండి దేవుళ్ళకి పెట్టి మీరు తిన్నా మీకు పాపం. ఎంత పనికిరానోడైనా మన హిందువు లోపల శ్రేష్టత్వం ఉంటుంది. ఓడి ఎంత కడజాతి వాడైనా, ఎంత డక్కలోడైనా, మాస్టోడైనా, మాదిగోడైనా, ఎవడైనా హిందువు లోపల ఒక పవిత్రత ఉంటుంది. ఏందో తెలిసిన, ఒక్కసారి ముఖం కడిగి నష్టాన్ని బొట్టు పెడితే 7 రోజుల వరకు ఆయన శరీరం ఒక నిగ్రహం లోపలికి వచ్చేస్తుందంట. అది మన ధర్మం నేర్పిన విలువ. ఈ బొట్టు లోపల ఎన్నో విజ్ఞాన మూలాలు ఉన్నాయి. ఈ బొట్టు లోపల ఎంతో వైజ్ఞానికమైన దృక్పథం ఉన్నది. ఓన్లీ మన శరీరానికి ఉండే పరిపక్వత. ఇంతకుముందు ఆత్మకి ఏం చేస్తారని అడిగితే కదా, శరీరానికి అలంకరణ అంటే కదా, ఆత్మకి ఏమి ఇస్తామంటే చెప్తే కదా ఇంతకుముందు. మీరు దేహం మీద ధరించుకునే మంగళసూత్రం, మెట్టెలు, గాజులు, బొట్టు, మొగోడు కట్టే నడుముకు ముడతాల, మెళ్ళో భుజాన వేసుకునే యజ్ఞోపవీతం, మెళ్ళో వేసుకునే మాల, నష్టాన పెట్టుకునే తిలకధారణ, ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యానికి ప్రేరేపకాలు. ఇవన్నీ ఆత్మ యొక్క చైతన్యమునకు ప్రేరేపకములు వల్ల పిచ్చెక్కి పెట్టలేరు మన పెద్ద మనుషులు. అమ్మవారికి ఏ విధంగా సర్వాలంకార శోభిత యుక్తంగా మేము చేస్తామో మీరు అలాగే ఉంటారు. అమ్మవారికి ఒక్కొక్క ఆభరణం ఎక్కించేటప్పుడు ఏమేమి మంత్రాలు అనుకుంటాం మేము తెలుసా? ఆమెకు మంత్రయుక్తంగా చేస్తే మీరు మోటు చేసుకుంటారు. కానీ అక్కడ వేసిన అలంకారం వల్ల ఆవిడకి వచ్చే శక్తి మీకు వచ్చే శక్తి కూడా సేమ్. ఇన్ని మూలాలు, ఇంత పరివర్తనం ఉన్న మన వాళ్ళతో మీరు కొనండి, తినండి, దేవుళ్ళకి ఏమైనా తెచ్చియండి. ఏదో వాళ్ళ లెక్కలు వాళ్ళు బతుకుతుంటారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, మొన్న ఒక ఆయన చక్కగా పూలదండలు తీసుకొచ్చి ఇచ్చిండు. ఆ పూలదండలు వేసి బయటికి రాగానే నా కాలుకు చీమ కుట్టింది. అకారణంగా సాధువుకి గడ్డిపోస కూడా తగలదు. అది సత్యమైన సాధువు అయితే. ఇప్పుడు సింహం మాంసం తింటదని జింక పోయి దేవునితో కంప్లైంట్ చేయరాదు. దాని జీవన విధానం అది. ఇప్పుడు వాళ్ళు మాంసం తింటారు, గొడ్డు కూర తింటారు, ఆకుకూర తింటారు అని మనం అనరాదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళు తింటారు కదా, మనం తినం కదా. మనం శుచి శుభ్రతలతో ఉండేటోళ్ళం. మనం ఆడ కొనుక్కునకుండా వేరేతోన పోయి కొనుక్కున్నాలి. ఒకవేళ లే స్వామి వాళ్ళే పూలు అమ్ముతారు, వేరేతోన దొరకవంటే దేవునితో పోయి, అయ్యా నా మనసే నీకు పుష్పంగా అర్పణం చేస్తున్నా, నన్ను క్షమించు, అశుద్ధిని తెచ్చి నీ మెళ్ళో నేను వేయలేనని నమస్కారం చేస్తాను. అంతే కదా. ఆమ్లో పోయి ఏదైనా ఇంకొక తీసుకపోతే గడ్డి గంప వేసేస్తా అంటే ఎట్లా? తప్పు కదా అది. ఇక ముందు మీరు ఎవరైనా సరే మీ పిల్లలకు కూడా చెప్పుర్రి, మీ మనమంగులకు కూడా చెప్పుర్రి. ఏమని చెప్తారు? మీరు కొలవగలిగిన దేవుళ్ళు ఎవరైనా ఉండాలి ఈ భూప్రపంచంలో అంటే, నష్టన బొట్టున్నోడు దేవుడు, 4 చేతులు ఉన్నోడు దేవుడు. దేవుడిగా నువ్వు మొక్కాలనుకుంటే ఆయన చేతిలో ఆయుధాలు ఉండాలి, లేదంటే జపమాలను ఉండాలి, లేదంటే వేద గ్రంథాలను ఉండాలి, కమండలమని ఉండాలి, దండమని ఉండాలి, అభయవరదములను ఉండాలి. ఈ రూపం ఎక్కడుంటే నువ్వు అక్కడ సాష్టాంగ నమస్కారం చేయి. అంతేగాని ఈ 2 లేకుండా ఏమున్నా కూడా మొక్కొద్దని చెప్పండి. ఇందుట్లో ఏమి లేకున్నా కూడా మొక్కొద్దు. ఈ క్వాలిటీస్ అన్ని కూడా మన హిందూ దేవుళ్ళ లోపల కనిపిస్తాయి. మిగతా వాళ్ళు దేవుళ్ళు గారా స్వామి అంటే వాళ్ళు దేవుళ్ళు అయి ఉండొచ్చు, కానీ మనకు సంబంధం లేదు.
మనకు సంబంధం లేదు. శాస్త్ర సిద్ధాంత పరిజ్ఞాన నైపుణ్యంతోనే నేను నిరూపిస్తా వాళ్ళని గనక మీరు మొక్కినా కొలిసినా మీ జీవన విధానానికి మీ విలువలకు వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళు బై బర్త్ పుట్టినప్పటి నుంచే సున్నతి చేసుకుంటారు. వాళ్ళు నడుముకు ముడతాలు కట్టారు, నష్టాన్ని బొట్టు పెట్టారు. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళు తినే తిండి, కట్టే కట్టు, వాళ్ళ ఆచారం అంతా వాళ్ళకు డిసైడెడ్ ఉన్నది. మీకేం పోయే కాలం వచ్చిందని వాళ్ళ దర్గాలో పోతారు, వాళ్ళ మసీదులో పోతారు, వాళ్ళతో తాయితలు కట్టించుకుంటారు. మీతోనో గురువులు లేరా? మీ గురువులతోనో పట్టు లేదా? వాళ్ళు తాయితలు కట్టరా? వాళ్ళకి యంత్రాలు రాయడం తెలియదా? వాళ్ళకు మందులు ఏనికే రాదా? వాళ్ళకు మంత్రాలు రావా? వాళ్ళకి యంత్రాలు రావా? ఏమైతే స్వామి ఆపతి ఎవరైనా తాయిత కడితే మాకు మంచిగా ఏది కావాలని మీరు అనుకోవచ్చు. ఆనే ఉంది తిరకాస్తు. మీరు పోతారు, వాళ్ళని వచ్చి కట్టుకోమనండి చూద్దాం. మరి ఇప్పుడు ఎవడు శానా ఎవడు దడ్డాడు? మనమే పిచ్చోళ్ళం. ఇంకొక విషయం చెప్తా చూడు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఏం చెప్పిందంటే, ఏ ఇంటి ఇల్లాలైతే సర్వాలంకార శోభితురాలై దీర్ఘ సుమంగళి తత్వంతో కలిగి ఉండి గనక పూజలు చేస్తే ఆ ఇంట్లో పరిపూర్ణమైనటువంటి శాంతి, దాంతి, పుష్టి ఈ 3 కళలు మొదట ప్రవేశిస్తాయి. ఇవి లేకుండా గనక ఏదైనా చేస్తే ఉన్నాయి బయటికి పోతామని చెప్పింది. వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు అనుకోండి, మహమ్మదీయులు అనుకోండి, వాళ్ళు పెద్దలు చెప్పిన పరంపర ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. వాళ్ళదేం తప్పు కాదు పాపం. మన గీతాచార్యుడు చెప్పినట్లనే ఉత్తముడు ఎవడైనా ఇట్లా నాలాంటి పెద్ద మనిషి కుర్చీ మీద కూర్చొని చెప్తే మీ అంతటోళ్ళు అందరూ వింటారు. అట్లా ఎవరో వాళ్ళ పెద్ద మనుషులు చెప్పిండ్రు, వాళ్ళ ఆచారం చేస్తున్నారు పాపం. మీ పెద్దలు మీకు అదే చెప్పిండ్రా? నడుమంతలా మీరు ఆపతులకు తట్టుకునికి శాతగాక, తాలుకునికి ఓపిక లేక అడమచినలతోనవంతో చేయి జాపితే ఏమొస్తుంది తెలిసినా? జన్మ ధర్మాన్ని ఆత్మహత్య చేసిన పాపం తగులుతుంది మీకు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జన్మకు ఒక ధర్మం ఉంటుంది, బతుకున్నగానే దాన్ని హత్య చేసిన పాపం తగులుతుంది మీకు. ఎవరికి పడితే మనకు చేతు చూపరాదంట. చేసుకున్న మొగినికి, చేసుకున్న పెండ్లంకి, కడపుట్టిన పిల్లలకి సత్యమంతుడైన జన్మను త్యాగం చేసి సంసార రహితుడైన ఒక సాధువుకి చేయి చూపెట్టాలి, సద్బ్రాహ్మణునికి చూపెట్టాలి. మిగతా ఎవరికి చేతి చూపెట్టరాదు, చేయి ఇయ్యరాదు. అడ్డం వచ్చినోనికి పోయి చేయి ఇస్తారు మీరు. ఇది ఎక్కడ ధర్మం? ఏ శాస్త్రంలో రాయలేదు కదా, ఏ ధర్మంలో చెప్పలేదు కదా. ఇంకొకటి, ఎవరి ముందల తల వంచరాదంట. ఉంచితే భర్త భార్య సరి సమానం, ఎవరికి భేదం లేదు. భార్యలో భర్త సగం, భర్తలో భార్య సగం, కాబట్టి వారిద్దరు తల వంచుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ కడుపులో ఉంటే పిల్లల ముందు వాళ్ళ తల వంచవచ్చు, వీళ్ళు వాళ్ళ ముందు తల వంచవచ్చు, తప్పులేదు. తోబుట్టువుల ముందు, అన్నదమ్ముళ్ళ ముందు, దోస్తానంలో కూడా ఫ్రెండ్స్ ముందర కూడా తల వంచవచ్చు, తప్పులేదు. స్నేహం చాలా గొప్పది, స్నేహితుల ముందు కూడా తల వంచవచ్చు. ఇకపోతే వీళ్ళందరికన్నా గురువు శ్రేష్ఠుడు, గురువు ముందర తల వంచవచ్చు, దేవుని ముందర తల వంచవచ్చు. మిగతా వాళ్ళ ముందర పోయిందో తల వంచి వాళ్ళ కాళ్ళ మీద పోయబడి మొక్కుతారు మీరు. ఇది ఎంత పాపము తెలుసా? మనకిడ సహస్రారం ఉంటుంది. ఈ సహస్రారానికి ఉండేటటువంటి పరిదిగ్బంధన అంతా కూడా నష్టమైపోతుంది. ఆ పరిదిగ్బంధన ఎవడిస్తారో తెలుసా? సాక్షాత్తు పరమశివుడు. ఇంతవరకు ఏడాడవి మీరు తల వంచిండ్రు, ఏడాడవి పనులు గుద్దుకున్నారు, ఒకసారి గుర్తుకు తెచ్చుకోర్రి. ఇందులో ఎన్నో మూలాలు ఉన్నాయి, మీకు అర్థం కావు పాపం. ఒక మూలుగుతున్నారు, నేను ఏదో చెప్తున్నాను కానీ మీకు అర్థం కావు. దయచేసి వినండి, షార్ట్ కట్లో చెప్తాను, మళ్ళీ చెప్తాను. మీరు ఎన్నాళ్ళు పూజలు చేయాలనుకున్నా మన హిందూ దేవీ దేవతలనే కొలవండి. ఆఖరికి సున్నం పట్టెలు పెట్టిన రాయి ఎందుకు కాదు, మన దేవుళ్ళకే మొక్కుర్రి. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు పోవాల్సిన అవసరం లేదు. కానీ అందుకు మినహా ఇంకెక్కడ మీరు వెళ్ళొద్దు దయచేసి. రెండవది, ఇంతకుముందు నేను చెప్పినట్టు దేవుళ్ళతోన బేరాలు చేయొద్దు. దేవుళ్ళతోన బేరాలు చేసేట్లాకైతే చేసిన పూజలన్నీ రివర్స్ అయితే తప్పిస్తే పాజిటివ్ మతం కావు. బేరాలంటే ఏంటో తెలిసినా? కాదు, అట్లా కాదు. ఎస్
ఇలా మనం హద్దులు పెట్టుకున్నాం కాబట్టి ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన పుట్టపర్తి క్షేత్రం ఈ రోజు వెలవెలబోతుంది. ఎవరు పోవట్లేదు భక్తులు. రేపటినాడు నేను ఈ విషయాలు చెప్తున్నా, మీరు రారి రాకపోరు, ఐ డోంట్ కేర్. నేను మీ కొరకు స్వామీజీని అయిలేను, సత్యం చెప్తున్నా, నేను మీ కొరకు స్వామీజీని అయిలేను. వినండి, మీ కొరకు నేను ఈ ఏసే వేసుకునేట్లాకుంటే అందరు స్వామీజీలాగా గుడ్డు కొట్టుకొని దండం పట్టుకొని ముసుగు కప్పుకొని సన్యాసిని అవుతుంది. బట్ మై లైఫ్ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్, మై క్రియేటివిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. మీరు ఈరోజు చూశారు, ఈ జమిడికలు ఏంది, ఆ పాటలు ఏంది, ఆ దుంకడం ఏంది, ఆ వాయించడం ఏంది, ఇది తంత్రివాద్యం, ఇది ఉగ్రవీరం, రౌద్రం. అదే ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, నా వీడియోలు చాలా వరకు బ్రాహ్మణులు ఎక్కువ చూస్తున్నారు, చాలా మంది బ్రాహ్మిన్స్ ఎక్కువ చూస్తున్నారు. నాకు ఆల్రెడీ దీనిలో వచ్చే కామెంట్లు కానీ వాళ్ళు నాకు ఫోన్లు చేసే విధానం నేను పసిగడతాను. చాలా మంది వాళ్ళు ఈ విధానాన్ని చూస్తే వాళ్ళు అనుకోవచ్చు, నాతో అనకపోయినా భయం భక్తి భయం ఉంటది కదా, ఎట్లా అంటారు చెప్పి అన్నారు. వాళ్ళు అనకపోయినా వాళ్ళ మనసులో ఉండొచ్చు, వేదాంత విప్రోత్తములను తెచ్చి మంచి పూజలు చేయొచ్చు కదా, ఇదేదంతా పాడుసోది అనుకోవచ్చు. వాళ్ళకి అంతే అర్థమై ఉండొచ్చు. నాకు తెలుసు దాంట్లో లోతేందని. దట్ ఈస్ మై లైఫ్ స్టైల్, దట్ ఈస్ మై స్పెషాలిటీ. సనాతన ధర్మం కాదు, అందులో త్యాగం ఉంది, అందులో స్ఫూర్తి ఉంది. దేవి తంత్ర విధి ప్రకారంగా వాళ్ళు వాయించే వాయిద్యానికి, ఆ శబ్దార్థాలకు ప్రకృతిలో ఎన్నో రంజకములు ఉన్నాయి. డిజిటల్ స్కానింగ్ కాకపోయినా ఆత్మతో నేను దర్శించగలిగాను దాన్ని, ఆ శబ్దాలని వాళ్ళు వాడే పాటల్ని. వీళ్ళు కొంచెం మద్యంకి బానిసలై పాటలు కరెక్ట్ వాడట్లేదండి. రాగయుక్తంగా పాటలు పాడి గనక దాన్ని వాయించగలిగితే ప్రకృతి స్పందిస్తుంది. దట్ ఇస్ ట్రూ, అది రియల్. అది వీళ్ళు తంతు భేదం చేసి వీళ్ళంతా డైవర్ట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు నీ పొద్దున వాయించిన వాళ్ళందరూ కూడా అట్లా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ బోనం చేసిన వాళ్ళు ఎంతమంది చేయలేపుడు చూద్దాం. ఆయమ్మ కూడా బోనం చేసింది కదా, చేతి లేపు. బోనం చేసినావా? గీ అమ్మ బోనం చేసినావా? నిద్రపోతుంది, అడచి లేపుతుంది. శుభం. ఏ దేవాలయంలో కూడా బోనం చేసిన తర్వాత అమ్మవారికి నివేదించిన అన్నం తీసుకెళ్లి ఇంట్లో కట్టుకోమని ఎక్కడ చెప్పారు, ఎక్కడ ఈ నియమం లేదు కూడా. ఎందుకు చెప్పారంటే ఆ దేవత యొక్క ఆహుతి, ఆ దేవత యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి అక్కడ కూర్చుంటది. ఆ నైవేద్యంలో ఆవరణం అవుతుంది, ఆవాహనం అవుతుంది. అక్కడి నైవేద్యాన్ని కనుక తీసుకపోతే ఆ దేవత యొక్క కళాచందస్సు దాని వెంట వెళ్తుంది, సత్యం వెళ్తుంది. అందుకే దేవత యొక్క శక్తి తగ్గకూడదని ఈ తంతు బంద్ చేసిండ్రు. కానీ ఇది సత్యం, ఇది జరిగింది. అది నేను దర్శించే ఇక్కడ ప్రవేశపెట్టాను. తన శక్తి తగ్గడం ఏంటి? అయితే తగ్గితే తన దేవత ఎందుకు అవుతుంది? మనసుల శక్తులు కదా తగ్గాల్సింది. ఇది ఎక్కడ ఆచారము? నీ శక్తి తగ్గేట్లాకైతే నువ్వెందుకు గుళ్ళ నేను తీసేస్తాను కొట్లాడినా నేను. ఈ ఆజ్ఞ అని చెప్పేసి దీన్ని ప్రవేశపెట్టారు. ఇది సాధువు లక్షణం. సాధువు ఎప్పుడే కానీ త్యాగమూర్తి. త్యాగం అంటే ఏంటో తెలిసిన? ఆయన అజ్ఞానంలో ఎప్పుడు ఉండడు, బాగా గుర్తుంచుకోండి. ఆయన మాటల్లో చాలా తెలివి ఉంటుంది, ఆయన చూపులో చాలా పరివర్తనం ఉంటుంది, ఆయన నడవడికలో చాలా విజ్ఞానం ఉంటుంది. అది మీ జ్ఞానంతో మీరు సరితూగి మీ జ్ఞానంతో దాన్ని టాలీ చేసుకొని ఏనేంటి ఇలా ఉన్నాడు, ఏనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పనా? ఏనుగును చూసి కుక్కర్చినట్టని అవుతుంది. ఎందుకు ఈ విషయం అనాల్సి వస్తుందంటే, నా ఉంగరాలని, నా కాళ్ళకెట్టుకుని ఉంగరాలని, బేడీలని, ఈ కట్టె వస్త్రధారం చూసి చాలా మంది కామెంట్ చేశారు. 100కి 200 మంది కామెంట్ చేశారు. ఏమని? నువ్వేందయ్యా చీర కట్టుకున్నావు, చీర కట్టుకొని రైకేసుకోవడం మర్చిపోయినావు అంటాడు ఒక ఆయన. లేదు, నిజం ఇది. చీర కట్టుకొని రైకేసుకోవడం మర్చిపోయినావు అంటాడు ఒక ఆయన. మెట్టెలు పెట్టుకున్నావు కానీ గాజులు వేసుకుని అంటాడు ఒక ఆయన. వినండి, సిగ పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, మెల్ల పుస్తలు వేసుకుని లేవంటాడు. అంటే మనిషి యొక్క జ్ఞానం ఎన్ని తీర్లు ఆలోచన చేస్తుంది చూడు. నా కట్టు బొట్టు గురించి సుమన్ టీవీలో నేను క్లారిటీగా చెప్పిన. ఆమె అడిగింది పాపం, సల్ల ఉండుకోక నిరుపమ మేడం,
ఆమె అడిగింది నేను చెప్పిన. ఆమె అడుగుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేసలేను. ఆమె అడిగింది నేను చెప్పిన. అది విన్న తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఇది కట్టినావు అది కట్టినావు అంటే, మానవుడు తనని తానే అర్థం చేసుకోలేని స్థితిలో ఉండి కూడా ఎదుటోళ్ళని ఎట్లా జస్టిఫై చేస్తాడో నాకు అది అర్థం కాదు. నీది నీవే కానవు, ఎదుటోళ్ళని ఎట్లా డిక్లేర్ చేస్తావు నువ్వు? నీది నీవు తెలుసుకో కదా ఫస్ట్. ఇప్పుడు వెనకటికి ఒక సామెత ఉండేది. ఒక కుక్కకు పెడుసు రోగం ఉందని కర్రు గర్రం చేసి ఓతలు పెట్టినాడు అంట ఒక ఆయన, ఆ రోగం పోతుందని. అది పాతకాలం నుండి ఆచారం. ఎద్దులకు, ఆవులకు, బర్రెలకు కూడా పెడుతుండ్రి. ఆ కుక్కని అడవిలోకి తీసుకెళ్తే నక్కలు చూసినామంట. నక్కలు చూసి ఏమనుకున్నామంట, దీని పేమిన ఈ డిజైన్ చాలా బాగుంది, ఈ డిజైన్ మేము కూడా పెట్టుకుంటే ఎంత బాగుంటుందని చెప్పి కమరాయన తంబు ఆయనంట. ఆ కుక్కలాగా మాకు కూడా డిజైన్ పెట్టానేనంట. అట్లానా, సరే ఇక్కడ కూసానేనంట, కర్రు గరం చేసినంట, పొంగానేనంట, ఓతలు పెట్టినంట. భయంకరమైన నొప్పి, అరసు కూడా ఉరికేనంట అడవిలకి. దానికి ఇష్టం లేకున్నా దాని రోగం బట్టి యజమాని కావాలని ఓతలు పెట్టిండు. దీనికి ఏం పోయే కాలం, అది కావాలని పెట్టించుకుని దాని రోగం దిగాలని వాడు బలవంతా కట్టేసి ఓతలు పెట్టిండు. గొడ్డరిసినట్లు అరిసింది, బాగైనాక తిరలాడుతున్నది. నీదేం దౌర్భాగ్యం. అట్లా నా జన్మని నేను పరిపూర్ణం చదివిన, నా జీవితాన్ని 1,000 సార్లు విశ్లేషణ చేసిన, అంత ఆషమాషిగా నేను సాధువును అయ్యలేను, అంత ఆషమాషిగా ఈ క్షేత్ర నిర్మాణం అయ్యలేదు. ఒకవేళ సమాజంలో నేను అందరిలా ఉండాలనుకుంటే ఏ శిల్పాచార్యుడితో పోయి 30,000 ఇచ్చి ఒక విగ్రహం ఎక్కించుకొచ్చి కూర్చోబెడుతుంటే, నా తపస్సుకు జగదంబ ప్రత్యక్షమైతే నాకు వచ్చిన దర్శనం పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలని చెప్తే, నా గణాలను నీ తోలికి పంపిస్తా, వాళ్ళ చేత నీవు ఈ కార్యం చేయించుకొని అమ్మవారి యొక్క దివ్యశక్తులను పంపించి క్షేత్ర నిర్మాణం చేయించింది. చాలా మంది నన్ను అడిగిండ్రు, ఏకకాలంలో అన్ని మట్టి ఎట్లా తీసుకురాగలిగినావు నీవు? ఒకే సమయం లోపల ఒకే ముహూర్తంలో అన్ని తీసుకొచ్చి ఎట్లా నిలబెట్టినావని అడిగిండ్రు. మానవుడు చేసే పని కాదది, మనిషికి సాధ్యమయ్యే పని కాదది. అమ్మ జగదంబ తన దూతలను పంపించి తెప్పించింది. 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా చూసే శక్తి ఎవరికి ఉండదు. మెడికల్ రికార్డెడ్ ప్రకారంగా కళ్ళ నుండి రక్తం వచ్చి సస్తాడు. దట్స్ కోమా స్టేజ్. బాడీ కోమా స్టేజ్లో ఉంటే తప్ప అది జరగదు. అది జరిగింది. దానికి దర్శనం ఏంటో తెలుసా? అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మవారి యొక్క నేత్రోన్మేలన కళ నా లోపల ప్రవేశింపజేసి అది స్థాపన చేపించింది. అది ఎట్లా సాధ్యం స్వామి అంటే, నేను ఒకటే మాట చెప్పిన, అమ్మా నేను ఒక ఇంద్రజాలికుడు లాగా మాయలు మంత్రాలు చేసి బతికే దౌర్భాగ్యం నాకు వద్దు, నేను చచ్చిన నా కీర్తి నిలబడాలి, ఏం చేస్తావు చెప్పన్న. నిలబడింది. ఈరోజు ప్రపంచంలో చెప్పుకోవాల్సి వస్తే దిస్ ఈజ్ ద 8th వండర్ అనుకునే వాళ్ళకు, ఇంకా నమ్మనోళ్ళకు మనం ఎంత డబ్బు కొట్టుకున్న వాళ్ళకి అవసరం లేదు. అర్థమైనా కూడా మనసు అంగీకరించదు. ఆత్మవంచన చేసుకోవడానికి మనసు ఎప్పుడు ఇష్టపడదు. ఆత్మవంచన చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడదంటే, కుల జాడ్యం అడ్డం వస్తుంది, జాతి జాడ్యం అడ్డం వస్తుంది, హోదా అడ్డం వస్తుంది. ఈ అహంకారాలు గడపలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఇంటికి రావట్లే. ఇవి గడపలు లేకుండా ఊడ్చి పాడేస్తే రోజు ఇంటికి వస్తాడు దేవుడు. చూడండి, ఇప్పుడు మీరందరు ఇక్కడ వస్తారు కదా, వాస్తవం చెప్తున్నా, అమ్మ సన్నిధిలో ఉన్నాము. మీ కష్టకాలాలు విని మీకు రిప్లై ఇచ్చి మీతో మాట్లాడి మీతో 5 నిమిషాలు కూర్చోవడానికి కూడా మాలాంటి యోగులకు ఇష్టం ఉండదు. అనితర సాధ్యమైనటువంటి వైరాగ్యం నాది. వైరాగ్యం అంటే పీక్ ఆఫ్ స్టేజ్ దాటిపోయింది నా వైరాగ్యం. అయినా మీతో మాట్లాడుతున్నంటే, నేను ఎన్ని కష్టాలు పడినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మిమ్మల్ని చూస్తే నేను పోల్చుకుంటూ ఒకసారి. ఒక ఆమె మొన్న వచ్చింది, అయ్యా నా భర్త నన్ను విడిచిపెట్టిపోయాడు, నాకు 2 పిల్లలు, మా ఆయన ఏడున్నాడో తెలియదు, బతకనికే బతుకుతున్నా కానీ సమాజంలో ఎన్నో మాట అనిపించుకుంటున్నాడు, ఒంటరి మహిళను కాదంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మా అక్క కూడా చిన్న పిల్లని తీసుకొని వచ్చింది మా బావని చంపుకొని. ఇక్కడ టెంకాయలు అమ్ముతుంది కదా అమ్మ,
ఆమె సంకల పిల్లని పెట్టుకొని మా ఇంటికి వచ్చేటప్పుడు ఆ బాధ నేను చూసినప్పుడు నేను చిన్న ఉండే చెడ్డీలు వేసుకుంటుంటే. అర్థమవుతుందా? అన్ని కష్టాలు, అన్ని దుఃఖాలు, అన్ని ఏగినాం, అన్ని చూసినాం. ఒక తేలిగ్గా ఏదో వేద గురుకులంలో చదువుకొని ఒక గురుకులంలో విద్యాభ్యాసం నేర్చుకొని వచ్చి గుడి కట్టుకొని సిగమూగుతులు లేనిడా. మీరు గ్రహించగలగాలి ఈ విషయం. సమాజంలో రేపు ఎవడన్నా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకోతారా ఆడికి పని లేక పాట లేక అని మీరు మిమ్మల్ని ఎవరన్నా అన్నా కూడా బిజ్జారంలో కానీ ఇంకేడన్నా ఒకటే మాట చెప్పండి, మేము ఆ స్వామీజీ గురించి పోతలేము, ఆయనతోన మాకు పనిలేదు, ఆయన ఎవరైనా అవుగాక ఆయనతోన మాకు సంబంధం లేదు. ఆ జగదంబలు శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సత్యంత వరకు మనం బుద్ధి మనం గడుపుకొని సావాలంటే మనలో చైతన్య శక్తి గట్టి ఉండాలి. బొక్కలు పనిచేస్తాయి, నరాలు పనిచేస్తాయి, కాలు చేతులు ఆడతాయి. ఆ శక్తిని ప్రసాదించే శక్తి మహాకాళి ఇక్కడ ఉంది. జ్ఞానం పరిపూర్ణమై పరిపక్వం అయిపోతేనే దాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం అన్నిటికీ ఉంటాయి. కుక్కలకు కూడా జ్ఞానం ఉంటుంది, పిల్లిలకు కూడా జ్ఞానం ఉంటుంది. జ్ఞానానికి కూడా ఒక పరిమితి ఉంది, జ్ఞానానికి కూడా ఒక లెక్క ఉంది, ఒక తిక్కు ఉంది. కాబట్టి అట్టి పరిపూర్ణమైన జ్ఞానం మీకు ప్రసాదించడానికి సరస్వతి ఉంది. సంపద ఏ నాటికైనా, ఎన్నాటికైనా, ఎన్ని జన్మలకైనా సంపద అనే పదానికి ఒక విలువ ఏందో తెలుసునా? సంపద అనే మాటకు అర్థం ఏందో తెలుసునా? ఇండ్లల్లో జస్ట్ మినిట్, ఇండ్లల్లో చాటలు తెలుసా? చాటలు ఎంతమంది తెలుసు? చాటలు చిల్లు పడిన తర్వాత కూడా ఇంట్లో పెట్టుకున్నారనుకో, ఎన్ని కోట్లు ఉన్నా నీ ఇల్లు సంపదలు లేనట్టు లెక్క. చీపురు అరిగిపోయే వరకు ఊడిసిండ్రనుకో, ఎంత సంపద ఉన్నా నీ ఇంట్లో సంపద లేనట్టు లెక్క. చీపురు అరిగిపోయే వరకు ఇంట్లో ఊడిస్తే ఏమంటారు తెలుసునా? ఇదెంత దౌర్భాగ్యురాలు, నా ఈపులు చక్కగైనా నన్ను ఇంకా ఊడుస్తుంది అంటది. అట్లాగే సంపూర్ణమైనటువంటి సంపద అంటే ఏంటో తెలుసా? సంసారంలో జీవన విధానం లోపల, జీవించే పద్ధతి లోపల ఏది ఎలా వాడాలో తెలిసి, ఏది ఎలా వాడాలో అలా వాడి, ఏది ఎంత వాడాలో అంత వాడి, ఎంత నిలబెట్టుకోవాలో అంత నిలబెట్టుకోవడమే అసలైన సంపద. ఎంతమంది తెలిసి ఈ విషయం? సంపద అంటే అలాగే డబ్బులు లెక్క పెడతారు, బంగారు లెక్క పెడతారు, భూములు లెక్క పెడతారు. అవునా? అది సంపద కాదు కదా. ఒకవేళ మీరు అదే సంపద అనుకుంటే ప్రపంచ బ్యాంకు లోపల మోయలేనంత బంగారు ఉంది. మరి ఆ సంపద ఎవరిది? నీ ఇంట్లో బంగారు ఉంటే మీరు కోటీశ్వర్లు అనుకోగలిగితే, పోనీ భూగర్భంలో చాలా బంగారు ఉంది. మొన్న ఒక ఆయన నన్ను ఒక సేనుకు తీసుకపోతే అక్కడ కొంత నా దివ్య దృష్టి పెడితే సేను నిండా బంగారే ఉండదు. సంపద అంటే అది కాదు. ఇంకొక విషయం చెప్తాను. పురుషులు వాడేటటువంటి లోచెడ్డి ఉంటుందా? లోచెడ్డిని ఏమంటారు? డీజరా, డ్రాయరా? డ్రాయర్ అంటారా? ఆ డ్రాయర్ని 6 నెలల కంటే ఎక్కువ వాడరాదు. 6 నెలల తర్వాత అది ఎంత కాస్ట్లీదైనా పర్లేదు దాన్ని పాడేయాలంట. మరీ పేదవాళ్ళంటే సంవత్సరం ఎక్కువ వాడరాదు. మహిళలు ధరించే చీరకు ఆయుష్ ఎంతో తెలుసా? మీరు కట్టుకునే డైలీ యూస్ చీరలకు మ్యాక్సిమం 2 years. డైలీ యూసేజ్ శారీస్ ఎక్కువ రోజులు కడితే ఏమైతే స్వామీజీ అంటే బ్యాక్టీరియా ఫార్మింగ్ అనేది ఉంటుంది దాని లోపల. బ్యాక్టీరియా ఫేజ్ అనేది పెరుగుతుంది. రోజు సబ్బులు పెట్టి రాగులు రాకుతాం కదా స్వామి అని మీరు అనుకోవచ్చు. ఎంత రాకినా దాని యొక్క దౌష్యం అనేది దాని యొక్క దౌష్యం అనేది కూసుంటది, దాని కళ తగ్గుతుంది. కాబట్టి అది నిషిద్ధం. బ్రష్ ఎన్ని రోజులు వాడాలి తెలిసిన? నెల కంటే ఎక్కువ బ్రష్ వాడరాదు. అంటే ఇవన్నీ కూడా మనిషి తెలుసో తెలియకనో చాలా తప్పులు చేస్తున్నాడు. అన్ని తెలవాలని ఏం ఖాతిరి లేదు పాపం. ప్రతిదీ తెలవాలని ఏం ఖాతిరి లేదు. ఎందుకోసం అంటే ప్రతిదీ తెలుసుకొని బ్రతికితే సగం జీవితమే కొట్టుకుపోతుంది. అయినా కొన్ని పాటించాలి. పాటించకపోతే ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి జరిమానా చాలా గొప్పగా చెల్లించుకోవాల్సి వస్తుంది. దవాఖాన్ల లోపల, హాస్పిటల్స్ లోపల.
అర్థమవుతుందా? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత గోళీలు మింగొద్దంటారు డాక్టర్లు. ఎందుకోసం? రోగమేమో కానీ అనారోగ్యం మాత్రం వస్తుంది కదా. వీటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీరు వేసుకునే కడియాల కుంగురాలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది 100%. సిల్వర్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంత తెలిసినా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత దాని అవసరం కొలిమిలేసి మళ్ళీ కడిగి పిచ్చుకొని తెచ్చేసుకోవాలి. అట్లే రాకరాదు దానిలో. కాపర్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంత తెలిసినా కాపర్ సంవత్సరంన్నర తర్వాత దాన్ని పితాంబరన్న చింతపండన్న పెట్టి తోమాలి. అట్లనే పేమిని పెట్టుకొని రాకరాదు. ఎవ్రీ మెటల్కి మీరు వాడేటటువంటి ప్రతి వస్తువు కూడా అనుసరణీయమైనటువంటి ఆయుర్దాయం ఉన్నది. తెలియదు మనకు. మార్కెట్లో వచ్చిందా, కొనుక్కుంటున్నామా, తెస్తున్నామా, వాడుతున్నామా అంతే. మీ ఇళ్లలో వాడే పాత్రలకు ఎక్స్పైరీ డేట్ ఏంటో తెలిసిన? బోగండ్లు, గిన్నెసెంబులు, చెంబులు, తలెలు, గంటెలు, పాత్రలు తెలియదు కదా. మ్యాక్సిమం చీఫ్లీ రఫ్లీ 1.5 year. అయితే వినండి. దీనికి సంకేతమైనటువంటి విషయం ఏం చెప్తానంటే, పాతకాలంలో మట్టి పాత్రలు ఉండే. నువ్వు పగలగొట్టకపోయినా పగిలిపోతుండే, కొత్తవి చేస్తుంటివి. ఏదో ఒక వంకతో కొత్త పాత్ర యాడ్ అవుతుండే కదా. శుభమస్తు. మట్టి పాత్రను వాడడం వలన ఈరోజు మట్టి పాత్రలో బోనం చేసిరుగా. మట్టి పాత్రలో అన్నం ఉడికినా, కూర ఉడికినా దాంట్లో ఉన్న సహజత్వం ఏంటో తెలుసునా? కింద మంట పెడితే దానికి సన్నని రంధ్రాలు ఉంటాయి కుండకు. ఆ రంధ్రాల గుండా ఏ రూపకమైనటువంటి వాయు విచ్ఛేదనం జరగాలో జరిగి నేచర్ నుంచి ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాయు కేంద్రకాలను పీల్చుకొని గుంజాలో గుంజి అన్నమును సాక్షాత్ అమృతం లాగా ఉడికిస్తుంది ఆ కుండ. అది లోహపు పాత్రల వల్ల సాధ్యం కాదు. బంగారు కుండ అయినా సాధ్యం కాదు. అది ఓన్లీ మట్టి పాత్రకే సాధ్యం. అలా ఉడికిన అన్నము కానీ కూర కానీ తింటే మన బాడీ లోపల క్యాన్సర్ సెల్స్ అనేవి ఆటోమేటిక్ ప్రవేశిస్తుంటాయి. క్యాన్సర్ అంటే భయంకరమైన క్యాన్సర్ కాదు, ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. డాక్టర్ని అడిగితే చెప్తారు. గాలి ద్వారా, కొన్నిటిని టచ్ చేయడం ద్వారా, తినడం ద్వారా ఆ సెల్స్ అనేవి మన బాడీ లోపల ఎక్కువ గ్రోత్ అయినాయి అనుకోండి, వాటి సామ్రాజ్యం నిర్మాణం అయిందంటే దండయాత్ర మొదలు పెడతాయి. సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి మనకు. మట్టి కుండలో నీళ్లు తాగినా, మట్టి పాత్రలో వండుకొని తిన్నా క్యాన్సర్లను ఎప్పటికెప్పుడే చంపి పాడేస్తాయి, రోతలు పోగొడతాయి. నోట్లే జొల్లు, కింద వచ్చే జొల్లు సరి సమానం కరెక్ట్ పోతేనే మనిషి బాగుంటాడని పెద్దలు అంటుండ్రి. ఆ రెండింటిని కంట్రోల్ చేసేది మట్టి పాత్ర. దానివల్ల ఇంకొకటి కూడా మనకు అవలంబనం అవుతుంది. ఏంటో తెలిసిన? స్టీల్ పాత్రను తోమినట్టు గర్ర తోమనికి రాదు, దడ ఏనికి రాదు. నిదానం, పెట్టుకం నిదానం, తోముకం నిదానం, వండుకం నిదానం, దించుకం నిదానం. దానివల్ల జీవితం నిదానం, శాంతం. మొగిరి మీద కోపం వద్దు, అత్త మీద కోపం వద్దు. జీవన విధానం కూడా నేర్పుతుంది, జీవితాన్నే నేర్పుతుంది, ఆయుష్ని ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అంతటి కన్న తల్లిని పక్కకెట్టి దయ్యాలను తెచ్చుకొని ఇంట్లో కాపురాలు చేస్తున్నాం మనం. అయితే ఇప్పుడు పాత్రలకు 1.5 year ఎక్స్పైరీ డేట్ అంటే మీరు నగితిరి. ఇది ఇప్పుడు చెప్పిన విషయం కాదు కదా. శాస్త్ర సిద్ధాంతం ఆవిర్భావం చెందినప్పుడే చెప్పిన మాట. ఇప్పుడు సింక్ అవ్వదు, అది మనకు సింక్ అవ్వదు. ఎందుకంటే ఏ ఇంటి కిచెన్కి వెళ్ళినా మొత్తం అవే ఉంటాయి, కొని పెడతాం. రేపు 2 కొడుకులు ఉంటే అదలైతే తలా ఇని వంచేయొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరేం చేయాలంటే అట్లా పాత్రలు అశుద్ధమైనప్పుడు దాన్ని శుద్ధి చేసుకోవాలనుకుంటే అన్ని పాత్రలు అవుతున్న కడిగి బోర్లేయరి. ఇంత ఆవు పంచకం తీసుకొర్రి, దాంట్లో తులసి దళం వేయండి, ఇంత పచ్చకర్పూరం వేసి అన్నిటి మీద ప్రోక్షణ చేయండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి పెట్టండి, అవి శుద్ధి అయిపోతాయి.
అశుద్ధం ఎందుకు అవుతాయి స్వామి? పాత్రలకు ఎందుకు అశుద్ధం అయితే? ఒకవేళ మన శరీరం అంటే మురికి పడుతుంది, మైల పడుతుంది, షాంపులు పెడతాం, సబ్బులు పెడతాం, తెల్లగా అవుతాం. దాంట్లోకి ఎట్లా అశుద్ధం అవుతుందని మీరు అనుకోవచ్చు. ఇది కూడా క్వశ్చనే, తప్పులేదు. నో నథింగ్. ఒక పాత్రలో నీళ్లు పెట్టినా, టీ పెట్టినా, కాఫీ పెట్టినా, అన్నం పెట్టినా, కూర పెట్టినా, అగ్నిహోత్రం మీద పెట్టి ఉడకబెడతాం కదా, దాని లోహపు యొక్క దారుఢ్య శక్తి అనేది దీనిని ఉడికేయడం వల్ల దాని యొక్క సహజత్వ కళను కోల్పోతుంది. దాని జీవకళ అనేది కోల్పోతేనే అన్నం ఉడుకుతుంది, లేకపోతే ఉడకదు. అట్లా కోల్పోయి దాంట్లో సహజత్వం పోయి కృత్రిమత్వం ప్రవేశిస్తుంది. సత్యం పోయి అసత్యం వస్తుంది. మళ్ళీ అది రీజనరేట్ అయ్యి రీప్రొడక్ట్ కావాలంటే ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అవుతుంది. లేకపోతే ఇంకా దాంట్లోనే ఉడక తింటుంది. సరేనా? అంతకన్నా భయంకరమైనటువంటిది ఏందో తెలుసా? భూతం కన్నా పెద్ద భూతం, పెనుభూతం ఏందో తెలుసా? అల్యూమినియం పాత్రలు. ఏమంటారు దాన్ని? సిల్వరా? రాతి వెండి. రాతి వెండి ఏమో కానీ తెలియదు, కానీ బొక్కలు మాత్రం కర్ర కొడుతుంది. అది బొక్కలు కర్ర కొడుతుంది. మైండ్లో ఉన్న కొన్ని నాడుల పైన బాగా ప్రభావం చూపి కిడ్నీలను మెత్తగా చేస్తుంది, హార్ట్ని మెత్తగా చేస్తే డెమ్ము మన కొడుతుంది. ఇక ఆ పాత్రలు మాత్రం వాడొద్దు. ఒక పూటకు స్టీల్ పాత్రలన్నా మంచివి, కానీ అవి మంచిది కాదు. అర్థమవుతుందా? ఆడేల వరకు ఎందుకు పోయినావు? ఆడేల వరకు ఎందుకు పోయినావు? ఇప్పుడు భోగంలో అవే. ఈరోజు అమ్మ కూడా అవే వండి పెట్టింది మీకు పాపం. లేదు, మార్కెట్లో అంతకన్నా వేరే గత్యంతరం లేదు. మీకు కుంభాలు వండి పెట్టాలంటే ఏం కుండలు వండుతావా? ఎన్ని కుండలు వండుతాం పాపం. ఇక అవే ఉన్నాయి కాబట్టి దాంట్లో వండి పెడితే మళ్ళీ ఇప్పుడు మీ ఇళ్లలో వండుకోవాలంటే ఈ మధ్యలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఇద్దరు పిల్లల్ని కంటారు. తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు, నలుగురికి ఒక అర్ధ సేరుడికి బుడిగి అయితే మస్తు అవుతుంది. ఒక పావు సేరుడికి అటకైతే కూర అవుతుంది, ఇంకొక అటకైతే 2 కూరలు, అంతే కదా? ఒక 10 లీటర్లు బట్టి ఒక కుండ అయితే నల్ల నీళ్ళు తెచ్చి కుండలో పోసి ఒక 5 నిమిషాలైనా కదా అయితే అయిపోయి. ఇది అమృతం, అది అమృతం, అదే అమృతం, ఇది అమృతం. దవాఖానలని తాళాలు, హాస్పిటల్లని తాళాలు. ఎందుకు స్వామి? పాపం డాక్టర్లు కూడా మంచి చదువుతారు కదా. ఓదంటే ఇచ్చొత్తాం 10 రూపాయలు దక్షిణ ఇచ్చొత్తాం. అంతటి గొప్ప దయార్థ హృదయం మీతోనే ఉంటే కఠిన. డాక్టర్లతో పోయి పాపం మోలు కూడా పెళ్ళం పిల్లలు ఉంటారు కదా, పోయి 10,000 ఇట్లా ఇచ్చొస్తే, 1,00,000 రూపాయలు ఇట్లా పడేసి వస్తే పెయ్యి అల్కగా అవుతుంది. ఇంకా అంత మంచిగా సౌధానం అయిపోతుంది కదా. అది మొన్న ఒక ఆయన వచ్చిండు మన పీఠంకి. అయ్యా గోశాలకి ఎన్ని తంటాడు? జేబులు చూస్తాడు ఇట్లా. అయ్యా నేను గోశాలకి ఏమని ఇవ్వాలనుకున్నాడు, డీటెయిల్స్ అంటాడు. లాస్ట్కి 1000 రూపాయలు తీసిండు. అయ్యో చాలా గొప్ప వ్యక్తి. ఆ 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా 3 సార్లు జేబులు చూడాలనా? దేవుళ్ళ కాడొస్తే ఈ గతి. ఆడనేమో డాక్టర్ గుండెకు బొర్రబడింది ట్యాప్ పైసలు అంటే ఉరికి పోయి తెచ్చిస్తాడు. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం ఏం చెప్పాల్సి వస్తుందంటే, తల్లి గర్భంలో నుండి నీవు ఏ రూపం తీసుకొని వచ్చినావో కాల గర్భంలో పోయేటప్పుడు అన్ని అవయవాలతో అని వచ్చింది. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ మధ్యలో అమ్మోళ్ళందరూ పిల్లలు కాకుండా గర్భసంచి పీకి పాడేసుకుంటున్నారు. అప్పుడు పాతకాలంలో ఏవో మందులో పసుల్లో దాస్తున్నారంట, ఆటోమేటిక్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది బంద్ అవుతున్నదంట. ఎట్లా వచ్చిండ్రో అట్లే పోతున్నారంట. ఈ మధ్యలో ఏమైంది? అప్పగారులు అనగా మొగోళ్ళు కూడా అపెండెక్స్ ఆపరేషన్ ఈడపోసుకుంటారు, కిడ్నీల ఆపరేషన్ ఈడపోసుకుంటారు, హార్ట్ ఆపరేషన్ స్టంట్ వేసిండు. స్టంట్ అంటే మిమ్మల్ని ఎక్కిరిస్తలేను పాపం, మేము అనుకోకండి. ఐఎమ్ సారీ. మిమ్మల్ని ఎక్కిరియాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ మీ అస్తిత్వం మీకు గుర్తుకు చేస్తున్నా. ఎందుకు అట్లా అయిపోతున్నారు? అట్లా కానికే కారణం ఏందో తెలుసుకోర్రి. మీ పిల్లలకు ఆ గతి పట్టకుండా చూసుకోరు, అంతే. మనం కష్టపడ్డాం, మనం ఏగినాం, సరిపోయింది.
మన పిల్లలకు ఆ గతి పట్టకుండా జాగ్రత్తగా సావధానంగా మంచి మంచి పనులు చేసి మంచి మంచి వాళ్ళతోనుకొచ్చి పుణ్యాత్ముల కాలమైన పడి పుణ్యమూల ఈపులో వాడేస్తే ఆ పుణ్యమూల ఈపులో ఉంటే ఈ గతులు వాళ్ళకు పట్టాయి. అంటే పుణ్యంకి రోగంకి ఏం సంబంధం ఉంది అనుకుంటే ఒక విషయం చెప్తాను. బంగారంని ఇనుముని పొత్తు కలిపి సూపుర్రి కలుస్తుందే? ఎందుకు కలవమ్మా? ఇది మెటలే అది మెటలే కదా. నలుపు తెలుపు కాదు, లోహ విరోధం. రెండింటిలో ఉన్న ఫార్ములాస్ వేరు, అవి ఎన్నటి కలవవు. బంగారంతో పొత్తు కుదరాలంటే మళ్ళీ దానికి ఒక మెటల్ ఉంటుంది. ఏది కలవాలో అది కలిస్తేనే బంగారంకి వన్నె వస్తుంది, బంగారం ఆభరణంగా మారుతుంది, లేకుంటే మారదు. అలాగే జన్మ పరిపూర్ణమై రోగరహితమైన జన్మై ఆయుర్వంతమైన జన్మ కావాలంటే ఎవరితో కలవాలి? వాళ్ళతోనే కలవాలి. ఏం చేయాలి? అవే చేయాలి. పనికిరానివి చేస్తే గోయిందా, 3 నామాలు 3 లోకాలు దాటిపోతాం అంతే. ఇన్ని మాటలు ఎందుకు? చెప్పవలసిన మాట ఒకటే మాట చెప్తా చూడు. ఇంతసేపు సోది సుల్లా మీరు అనుకుంటే, మీరు మీ ఇళ్ల లోపల రాజుల్లాక రాణుల్లాక కాలు మీద కాలు వేసుకొని ఆరాం సౌకాసం ఉండి సావాలనుకుంటే నేను చెప్పిన మాటలు నమ్ముర్రి. లేదు అంతర్పిశాచుల్లాగా తిరగాలనుకుంటే మీ ఇష్టం, ఏమన్నా తినురు ఏమన్నా చేసుకోర్రి. ఇంకా మళ్ళా కూడా రారి, నేను వద్దాను కదా. చప్పట్లు కొట్టరు ఒకసారి. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు అంతమ్మ. యా ఊరు? కొత్త ఈకారాబాద్ కొత్తపల్లి, బొంబాయి అంతమ్మ. బొంబాయి అంతమ్మకు చాలా చాలా గ్రేట్. గతం గతం అయితే నాకు జ్ఞానోదయం కలిగించావు తల్లి. అలా తెలియదు. ఇప్పుడు ఈ అమ్మ అన్నమాట సత్యం, వీళ్ళకి తెలియదు. ఏందని చెప్పున్నా, ఒక శబ్దం ద్వారా సౌండ్ పొల్యూట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ డీజేని బ్యాన్ చేసింది. డీజే పెట్టి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తే సౌండ్ పొల్యూట్ అయితే దాన్ని బ్యాన్ చేయండి అంటుంది. ఒక శబ్దం ద్వారా చెడు జరిగేటప్పుడు ఒక శబ్దం ద్వారా మంచి కూడా జరగవచ్చు కదా. ఆ శబ్దాల ద్వారా చెడు జరిగేటప్పుడు కొన్ని శబ్దాల ద్వారా మంచి కూడా జరుగుతుందని మనకు శాస్త్రం చెప్పింది. ఆ శబ్దమే ఋషి వాక్యం, గురువు యొక్క బోధ. గురువు జోకులేసినా, నవ్విచ్చినా, తిట్టినా, అరిసినా, ఏదైనా చెప్పినా వాడు సత్యమైన గురువు అయితే వారి మాట చెవిల పడగానే మీ జన్మలు పావనం అయిపోతే మీకు ముక్తి వస్తుంది. ఇది సత్యం, ఇది సత్యం. మీరు ఇట్లా కూర్చొని ఇట్లా వినకున్నా, మీకు పైసలు వచ్చినా రాకున్నా, మీకు అప్పులు తీరినా తీరకపోయినా, నా మాటలు మీరు విన్నందుకు నేను నిజంగా అమ్మవారి యొక్క దాసుడనే, నేను సత్యమైన సాధువునైతే మీరందరూ పావనం అయిపోతారు. అందుకే ఏమాత్రం టైం దొరికినా ఒక గురువుతో కోరి ఒకనన్నా ఆయనతో 2 మాటలు మాట్లాడి సంతృప్తి పడరు, ఇంటికి రారు. మళ్ళీ ఆయనను పట్టి పీడించి ఆయన బుర్ర వేడెక్కించకండి. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, నా గురించి కాదు, సారీ ప్రామిస్ చెప్తా, నా గురించి కాదు, వేరే ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక మాట, అట్లా కాదు, ఒక మాట 2 మాటలు, మహా అంటే 3 మాటలు, ఇంకా మించితే 4 మాటలు, 10 మాటలు, 100,000 మాట్లాడుకుంటూ పోతే మేము ఎప్పుడన్నా స్వామీజీలమంతా కొత్త సమావేశం అయితే చూడు ఇవే మాట్లాడుకుంటాం. భక్తుల యొక్క కుశల ప్రశ్నలు. మీతోనికి భక్తులు వస్తారు కదా, ఎట్లా మాట్లాడతారా నన్ను అడుగుతారు. మా భక్తులు చాలా మంచోళ్ళు, నన్ను ఏమనరు, మోకుతారు పోతారు, నన్ను పలకరిస్తలేరు కూడా అంట. నేను లేదు, ఒక స్వామీజీ ఏమంటాడు తెలుసా, వస్తారు మూత్రం వచ్చి దాన్ని బాత్రూమ్ కొద్ది బాత్రూమ్ కాడు కూడా ఇంకా దాని భక్తి అనల్నా, అమాయకత్వం అనల్నా, ఓవర్ భక్తి అనల్నా, ఏమనలే. అతను ఏమనంటే, అమ్మ మహిళలే అమ్మ నేను మూత్రం ఉంటారమ్మా, ఉంటారు. ఇది యథార్థం.
నిర్మలానంద స్వామి అని మొన్న ఒక కలిసిండ్రు ఒకతోటి. వాళ్ళు చెప్తే నగి నగి కడుపు పుట్టుబట్టింది నాకు. అంటే పాపం మళ్ళీ మీరు ఏమనుకుంటారో ఏమో కానీ ఇట్లా ఉండరాదు నిజంగంటే. గురువు శిష్యుడు అంటే ఎట్లా తెలిసిన, రాత్రి కాల్మోములు పరుపులో వండుకున్నప్పుడు గుసగుసలాడినట్లనే ఉండాలి రుచి, ఇసుకు రారాదు. అది గురువుకి ఇచ్చే మర్యాద. ఆయన ఎన్ని తపస్సులు చేశానో నేను బాగా చేస్తాడు. ఊక విసిగిస్తే ఏమవుతుందంటే నీ కష్టం ఏమింటడం కానీ నీ మీద విసుకైతే వస్తుంది కంపల్సరీ. ఇంకా ఏం లాభం అంత దూరం పోయి ఆయనకు విసుగు తెప్పించి. ఇది జరుగుతుంది చాలా వరకు సమాజంలో. ఏమైంది ఇప్పుడు సమాజంలో ఏమైంది తెలిసిన, భక్తులంటే ఒక విధమైన బిజినెస్ కింద క్రియేట్ అయిపోయింది. అందుకే తిరుపతిలో 300 టికెట్ దర్శనం, ఇంకా 1000 రూపాయల టికెట్ దర్శనం, ఇది అంతా దీనికి అంతటి కారణం భక్తులే. దీనికి అంతటి కారణం. విఐపీల దర్శనం, వివివివిఐపీల దర్శనం, మళ్ళా వివివివిఐపీల దర్శనం, అంతే కదా. అందుకే మనం ఏం చేయాలంటే మొదటి నుంచే కొంచెం మనం ఒక పద్ధతిని క్రియేట్ చేసుకుంటామంటే ఇన్ని విపత్తులు సమాజంలో రావు, ఇంతమంది నోరే ఏలైతే చూపించేటోళ్ళు రారు. చేతమా? రేపటి నుంచి చేయాలి. రేపటి నుంచి ఏం చేయాలి, మనం పొద్దున్నే స్నానం చేసుకున్నాలి, అమ్మకు మొక్క సీదా బ్యాగ్ చేసుకున్నా. కరెక్టేనా? వాస్తవమా? అమ్మా మీరందరూ వచ్చి నాతోనూ వచ్చి కూర్చొని చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ రోజు ఆడ అమ్మకాన్ని ఏం చెప్తే తెలుసా, అమ్మా నీ కడపకు వచ్చి నిన్ను చూసి పోయిన ప్రతి ఇల్లు నిండాలి, ప్రతి జీవితం పండాలని చెప్తాను. 12 సంవత్సరాల నుంచి ఇదే నా తపస్సు. ఎందుకంటే చెప్పున్నా, నేను కనిపించను, ఏ పాపం ఎరగని పాపిని నేను. అన్ని కర్మలు అన్ని ధర్మాలకు పాత్రత పొందిన సంసారము యజమాని తరించాలి. అప్పుడే నేను నిన్ను స్థాపించినందుకు నీవు ఇక్కడ నిలబడ్డందుకు విలువ. ఇదే చెప్తా నేను. కాకపోతే ఏమైంది, ఎక్కడ పొరపాటు జరిగిందంటే మీరే సెటిల్ చేసుకోవాల్సిన సమస్యలను తెచ్చి వాడేస్తున్నారు. అది వచ్చింది పొరపాటు. మా అత్త నాతో జగడమాడుతుందంటే అమ్మవారు ఏం చేస్తుంది దానికి? అయ్యో, సంసారం అంటేనే కాంప్రమైజ్, సంసారం అంటేనే అండర్స్టాండింగ్, సంసారం అంటేనే సర్దుకుపోవడం. పోనీ ఎవరో ఇప్పుడు మా భర్త ఎక్కువ మద్యానికి బానిసైండి అని చెప్తారు నాకు. ఎవరమ్మా? ఎవరు చెప్తారు కదా. ఇది ఒక సింగారం. ఎందుకంటే ఒక పురుషుడు వ్యసనానికి బానిస ఎందుకు అవుతాడో ధర్మశాస్త్రంలో రాయబడింది. వారి జాతకంలో పాపగ్రహాలు సంచరిస్తుంటే వాడు పాపం పనులే చేస్తాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ అట్లా డ్రోమ్ అయింది కాబట్టి. లేదు, వాని పితాపితరులు ఎవరైనా ఘోషిస్తున్నారు, పితృరూపంలో ఆత్మరూపంలో ఘోషిస్తున్నారంటే కూడా వాడు చెడదారి పడతాడు. పిల్లలన్న దారి తప్పుతారు, తండ్రి అన్న దారి తప్పుతాడు, తల్లి అన్న దారి తప్పుతాడు. దీనిలో చాలా మూలాలు ఉన్నాయి, మళ్ళీ మీకు అర్థం కావు. ఇంకొకటి, ఇంకేదైనా పాపమో శాపమో ఉన్నా వాడు వ్యసన బారిన పడక తప్పదు. ఇటువంటివి నివారించుటకు తొలగజేయుటకు మా శక్తిని వినియోగిద్దాము. చిన్న చిన్నవే. నేను అక్కడ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసినా డబ్బులు వస్తలేవంటే నేను ఎవడు ఇన్వెస్ట్ చేయమన్నాడు? నాతోనికి ఎందుకు వచ్చినావు? కర్మ తక్కై వద్దు తక్కై మన రోగం వచ్చిందను, ఏమైనా ఆపత వచ్చిందను. ఏమైంది తెలిసిన, మొన్న గిడ మంతను కూడా ఒక ఊరు ఉంటుంది. పిల్లగాని కాన్పైంది, పెద్దోడు హీటర్ గాలి చచ్చిపోయిండు. ఆడ హాస్పిటల్ వాడు పుట్టిన తెచ్చడానికి ఇక్కడ పిల్లాడు చచ్చిపోయాడు. ఇది ఆలోచించదగ్గ విషయమే. వాడు పుట్టడం ఏంది, ఇడు రావడం ఏంది? ఇవి రావాలి మాయించటంలో పాదాల దగ్గరికి. ఏంది మళ్ళీ ఇది విచిత్రం కదా. మీరు చెప్పుడు సూతం ఇట్లా ఎందుకు అయిందో? అయ్యో, ఇది ఎక్కడ దౌర్భాగ్యం. అయ్యో రామచంద్ర, ఈ ఆత్మ మారిపోవడం ఏంది, ఆత్మ వెలగడం ఏంది? లే తప్పు. తాత చచ్చిపోయి 90 ఏళ్ళు 100 ఏళ్ళు నిండిన తాత చచ్చిపోయి మన్మడు పుడితే ఈ ఆత్మ ఆడ వచ్చింది అంటాం. 2 ఏళ్ళ పిల్లగాడు చచ్చి వాడు పుట్టిండంటే ఇదే కదా ఆత్మ ప్రవేశం, దిక్కుమాలిన ఆత్మ ప్రవేశం. దీంట్లో ఉన్నాయి మూలాలు. ఇంకోటి, పెళ్ళైన నెలకే మొగుడు చచ్చిపోయిందంటే నాతోనికి రావాలి. ఎందుకు స్వామి, నా గతి ఇదైంది.
ఏమి కర్మ నాది, ఏం పాపం, సరే పోయిండు, మళ్ళీ ఏమన్నా చేసుకుంటే మళ్ళీ ఇట్లా అవుతుందా ఏమో చెప్పు. ఇవి గురువులు ఉన్నదే దీని కొరకు. మీ పేపల్చి అప్పులు చేసుకుంటే మేమేం చేద్దాము? మీరేమనుకున్నప్పుడు ప్లీజ్ ప్లీజ్ మీరు బాధపడకండి. నేను మీతో రిక్వెస్ట్, సమాజంలో మిమ్మల్ని ఇట్లే మోసం చేస్తున్నారు. ఈనాడు స్వామీజీలందరూ బ్రాండ్ గానికే కారణాలు ఇవే. అడ్డం వచ్చిన ప్రశ్నలను అడ్డం వచ్చిన ఆపదలను తీసుకుపోతారు, వాళ్ళు ఏమో చెప్తారు, మీరు ఏమవుతారు, వాళ్ళు ఏమవుతారు, మీరు ఏమవుతారు, వాళ్ళు ఎక్కడో పోయింటారు. వాళ్ళు అమెరికాలో ఇల్లు కొనింటారు, భూములు కొనింటారు. వాళ్ళు అమెరికాలో ఇల్లు కొనింటారు, భూములు కొనింటారు, మీరు ఈయనే ఉంటారు. బాగా అర్థం చేసుకోండి, నేను ఒక స్వామీజీనే. మిమ్మల్ని మోసం చేయాలంటే నాకు పెద్ద విషయం కాదు. ఇన్ని విద్యలు తెలిసిన చిన్న గారడి విద్య తెలియదు నాకు. దేవుడు ప్రత్యక్షం కావాలంటే సమ్ క్వాలిటీస్ ఉంటాయి. నవయౌవన సౌందర్యం, పరిపూర్ణమైన వాక్కు చాతుర్యం, పరిపూర్ణమైన దృష్టికోణం, మంచి నడవడిక, నేర్పు, ఓర్పు, ధైర్యం, ఇవి ఉన్నవాడు దేవుని పిలిచి మాట్లాడవచ్చు. అవన్నీ నాతోనే ఉండేవి. డౌట్ ఎవరికైనా ఉంటే వచ్చి నిరూపించుకోవచ్చు. అర్థమవుతుందా? కానీ ఇన్ని ఉన్న నేను మిమ్మల్ని తిడుతున్నానంటే ఎక్కడ లోపం ఉందో మీరే అర్థం చేసుకోండి. మా తప్పులే ఉన్నాయి మమ్మల్ని. అది ఇంకొక అద్భుతమైన విషయం చెప్పున్నా, తమ్ముని పెళ్ళయ్యే రోజే అన్నా వదిన ఇద్దరు చచ్చిపోయిండ్రు. అదే రోజు శాస, అదే రోజు కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోయిండ్రు. ఇది ఆలోచించవలసిన విషయం. ఇక్కడ గరుడ పురాణము, పద్మ పురాణము, కూర్మ పురాణము ఏందయ్యా దీనికి మూలము, నీవు ఒక గురువు కదా చెప్పురా దీనికి అర్థమని గల్లో పట్టుకొని అడగలే, పట్టుకొని. అర్థమవుతుందే? ఇంకొకటి, ఆడపిల్ల రజస్వాలు అయిందంటే ఒక ధర్మగురువును సంప్రదించాలి. అయ్యా ఈ గడియల నా పిల్ల పుష్పవతి అయింది, ఈ సమయంలో ఆమె రజస్వాలు అయింది, కానా ఈ సంకేతం ఎట్టిది, ఆమె జీవితానికి ఏమన్నా విపత్తు ఉన్నదా, మంచి ఉన్నదా, వివాహం తర్వాత ఆమె ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆడపిల్లది తొలి పంట, ఆమె రజస్వాలైన సమయాన్ని బట్టి జీవితం అంతా డిక్లేర్ అవుతుంది. బాగా గుర్తుంచుకోండి, దీంట్లో చాలా అంతరార్థం ఉంది, బాగా గుర్తుంచుకోండి. వీడికి ప్రతి శుక్రవారం సర్వపూజలకు వచ్చేటోళ్ళ జాతకాలను నేను చూస్తే ప్రతి ఆడపిల్ల చేయి లోపల నేను ఒకటే చూస్తా, కొన్ని రేఖలు ఉంటాయి. ఆమె రజస్వాలైన దోషమే చాలా మందికి వస్తుంది. కాలసర్ప దోషం అంటే అది పెద్ద క్రియేటివిటీ కాదు. కాలసర్ప దోషం అంటే కుండలిని యొక్క ప్రమోదం. అది సర్ప మీన్స్ కుండలి. కుండలిని యొక్క ప్రమోదంకున్న శక్తి తగ్గితేనే దాన్ని కాలసర్ప యోగంతో పోల్చారు ఋషులు. ఈ సర్పం కాదు, బయట దొరికే సర్పం కాదు, అది కుండలిని ధర్మం. అదంతా కూడా మన యొక్క కుండలిని యొక్క ప్రాసెస్. అక్కడ ఉండేటటువంటి కుండలిని శక్తి యొక్క ప్రేరేపణకు ప్రతిరూపమే సర్ప పూజలు. అక్కడ ఉండేటటువంటి కుండలిని యొక్క శక్తి తగ్గడం వల్ల జీవుడి యొక్క కళాకర్షణ తగ్గి వానికి ఏడపతి కూడా పిల్లనియరు. వాని ముఖం చూడంగానే పిల్ల ఉన్నా కూడా ఎబుది కాదు, చెప్తాం పో అంటారు, ఫోన్లు ఎత్తారు. ఈ పీఠంలో శ్రీకాళహస్తి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర లాంటి దేవస్థానాలకు వెళ్ళి పూజలు చేసి యాసరకొండలా తిరిగి వస్తే 3 నెలలు అమ్మవారికి ఏకాంత తపస్సు చేసిన చూడమ్మా ఇట్లా వస్తున్నారు ఏం చేయమంటే ఏం లేదు, మోటుగా 5 పడిగల ఎండిది పాము ఒక కొబ్బరి గిన్నె తెచ్చుకున్నామను, నా ముందల పెట్టు, 5 కలర్లు ఓపి ఇంత పాలు ఓపి 5 చుట్టూ తిరగమని వాళ్ళ పెళ్లిళ్ళు అవుతావు అన్నది. మీరు ఉదయం లేచినాక ఆ మర్రి చెట్టు చుట్టూ మొత్తం ఎండి పాములే ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్, వెరీ చీప్, 50 రూపీస్, వెల్ రిజల్ట్. ఈడ ఋషి అన్నవాడు ఇట్లనే ఆలోచన చేస్తాడు, గురువు అనేవాడు గిట్లనే ఆలోచన చేస్తాడు. వ్యాపారాలు చేసేటోడు ఒక 5 మంది బాపనలో ముసన పెడతాడు, హోమం చేపిస్తాడు, వాళ్ళ కట్నం ఏమంటాడు, సామాన్లు ఏమంటాడు, పో అంటాడు. అయితేదే కాదా తర్వాత. అర్థమైనా? బాగా అర్థమైనా? ఇక్కడ వస్తే మీకు ఏం రిజల్ట్ ఉంటుందో మీరు అర్థం చేసుకున్నారు లేదా నాకు ఒకటి అర్థమైపోయింది. పెయి నొప్పి కాకుండా, కాలు చేతులు ఆడకుండా, ఫ్రీగా అట్లా ఓంగా ఇట్లా పనులు అవ్వాలంటే ఇడికి రారి. జరి పెయి బాగా బరువు అయ్యి 10 రూపాయలు పోవాలనుకుంటే వేరే తోలుకోర్రి. ఇట్స్ ట్రూ.
మీకు అనుభవంలోకి రాలేదు కానీ నాకు అనుభవంలోకి వచ్చింది. ఇంకా పోయి పండుకొని మంచిగా ప్రశాంతంగా అందరు కళ్ళు మూసుకుపోతున్నాయి, కిటికీలు బంద్ అయిపోతున్నాయి, బలవంతంగా తెరుస్తున్నారు ఇట్లా. ఏది ఎవరు కళ్ళు ఎవరు? ఇది కేవలం జస్ట్ చిట్ చాట్. 10 మంది ఉన్నాయి, 10 మంది కళ్ళు ఉన్నాయి, 20 మంది కళ్ళు కేసు బండి పోతుంది అందరు 10 మంది కళ్ళు 0 వచ్చినాయి. ఇది కేవలం చిట్ చాట్ అంటే చిన్న ముచ్చట.